శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మన తెలుగు ప్రవచనకారుడు మాటలు విని, పేరు అందరికీ తెలుసులేండి, అందుకని వారి పేరు ఇక్కడ చెప్పటం లేదు. మొన్న జూలై నెలలో, జూలై 25 అనుకుంటాను, అరుణాచలము గిరి ప్రదక్షిణ చేస్తూ మోక్ష మార్గము అనేటువంటి కంతలో ఒక వ్యక్తి, 33 సంవత్సరాల వ్యక్తి దూరి ఊపిరి ఆడక ప్రాణం పోయింది. సరే, గవర్నమెంట్ ఏదో యాక్షన్ తీసుకుంటుంది. ఇప్పుడు కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది? ప్రవచనకారుడి మాటలు విని ప్రాణం పోగొట్టుకున్నాడు ఒక మనిషి. అతని పరిస్థితి ఏమిటి? కొంచెం వివరించగలరు? అంటే ఒక ప్రవచనకారుడు, ఈ ప్రవచనకారులు ఏంటంటే సహజంగా చాలా మంది ప్రవచనకారులు ఉంటారు. ఇప్పుడు నేను చెప్పేది కూడా ఇప్పుడు చెబుతున్నట్టని ప్రవచనాలని అంటారు. అంటే మంచి విషయాలను చెబుతున్నప్పుడు, దైవీపరమైనటువంటి మంచి విషయాలను చెబుతున్నప్పుడు ప్రవచనములు అంటారు, లేదా సత్సంగము, సజ్జన సాంగత్యము, ఇవన్నీ అలా వచ్చినాయి. చాలామంది ప్రవచనకారులు అనాదిగా మనకు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు ప్రవచనం నోటితో స్వయంగా చెప్పేవాళ్ళని ప్రవచనకారులు అంటారు, అంటే ప్రత్యక్షంగా కనపడుతూ లేదా ఉండి. ఇప్పుడు గ్రంథాలు రాసిన వాళ్ళు కూడా వాళ్లే ప్రవచనకారులే. వాళ్ళు శరీరంతో లేరు, ఇప్పుడు వాళ్ళు నోటితో చెప్పట్లేదు. మనం గ్రంథం కొనుక్కొని చదువుకుంటున్నాం కనుక వాటిని జ్ఞాన బోధలుగా తీసుకున్నాం. ఏదైనా అనాదిగా మనకి దైవీపరమైనటువంటి కర్మకాండలు కానీ, భక్తికి సంబంధించినవి కానీ, జ్ఞానమునకు సంబంధించినవి కానీ మానవ జాతికి అనాదిగా అందించబడుతూ వస్తున్నాయి. ఈ అందించబడేదంతా ప్రవచనకారుల ద్వారానే జరిగింది. వారి వారి కాలాలలో, జీవించి ఉన్న కాలాలలో అనేక మంది వారికి అర్థమైన, వారికి నచ్చిన, వారు నిజమని నమ్మిన విషయాలను ప్రచారం చేస్తూ ఉంటారు. వీళ్ళు ప్రవచనకారులు, అంటే ప్రచారకులు. వీరు వాటిని సత్యమని నమ్మారు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ప్రచారం చేయాలి అంటే అసలు ఏదో ఒక ఉద్దేశం ఉండాలి వాళ్ళకి. మనకు అక్కడ ఉద్దేశాలు కనపడతాయి. కేవలము ప్రాపంచములో అంటే ప్రపంచములో ఉన్నటువంటి ప్రజలు సుఖంగా ఉండాలనేటువంటి త్యాగ భావనతో మనకి ఎవరైనా సరే ప్రవచనాలు చెప్పేవాళ్ళు, ప్రచారాలు చేసేవాళ్ళు చాలా అరుదుగా, తక్కువగా ఉంటారు. అంటే ఇక్కడ హయ్యెస్ట్ అంటే ప్రవచనాలు కానీ ఏదైనా ఏంటంటే ముందు కర్మ, మనిషి శరీరముతో కర్మలు చేస్తాడు. అంటే ఇవి ఎన్ని రకాలుగా చెప్పబడతాయి అనేది మనం ఎన్ని రకాలుగా ఉన్నాము అనే దాని మీద అంతే. శరీరంతో మనిషి కర్మలు చేస్తాడు. మన శరీరము క్రియాత్మకమైనటువంటిది కర్మ శరీరం. ప్రాక్టికల్గా చక్కగా అర్థం చేసుకోండి. ఏదో గొప్ప గొప్ప విషయాలు ఆకాశం నుంచి ఊడిపడిపోయి ఏమీ లేదు. అన్నీ మీ శరీరంలో, మీ మనసులో, మీ ప్రాణశక్తిలో, మీ బుద్ధిలో, మీ అహంకారంలో, మొత్తం సమస్తం మీలో, నాలో ఉన్నాయి, మనిషిలో. వీటి కోసం ఎక్కడికో పరుగులు తీయవలసిన అవసరం కూడా లేదు. కాకపోతే మనిషి తనను తాను గమనించుకోవట్లేదు కనుక అలా గమనించుకున్న వాళ్ళు చెప్పిన విషయాలను మనం ఇప్పుడు తీసుకుంటున్నాం అంతే. అలా ఆ విషయాలను తెలుసుకొని మనం కూడా గమనించడం మొదలు పెడతాం. అంతే జరిగేది, అంతకు మించి ఏముండదు. మనిషి శరీరపరముగా క్రియలు చేస్తాడండి. మనిషి జీవించాలి అంటే మనిషి శరీర నిర్మాణములోనే శరీరం ఎలా ఉన్నదంటే దానంతటదే ఆకలి పుడుతుందండి. అసలు ఏమీ చేయకుండా ఎక్కడన్నా కూర్చొని ఎవరితో సంబంధం లేకుండా బతికేద్దాం అనుకోండి అంటే ఆకలి పుడుతుంది. ఆకలికి ఏదైనా తినాలి.
సరే గాలి ఫ్రీ పీల్చుకుంటున్నాం, బతికేస్తాం. నీరు ఫ్రీ ఎక్కడో చోట దొరుకుద్ది, తాగేస్తాం. ఎండ ఫ్రీ, మనం అడగక్కర్లేదు. భూమి ఫ్రీ, ఆకాశం ఫ్రీ. ఆకాశం అంటే మనం జరుగుతున్న ఖాళీ ఫ్రీ. కానీ ఇప్పుడు ఆకలికి ఆహార పదార్థాలు పూర్వం అవి కూడా ఫ్రీనే. అందుకే మునులు, ఋషులు, యోగులు, తపస్సంపన్నులు అడవులలో బ్రతికారు. అంటే అడవులలో ఇప్పటికీ కూడా ఒక్క మనిషి తప్ప మిగిలిన జీవరాశి అంతా ప్రకృతి ఆధారంగా బ్రతుకుతుంది. మీరు చూసుకోండి, మొత్తం ప్రకృతి ఆధారంగానే. ఒక్క మనిషి ధనము అనేటువంటి వ్యవస్థను పెట్టుకున్నాడు. అది నాగరికత పేరుతో మనం అభివృద్ధి చేసుకున్న విషయాలు ఉన్నాయి. నిజంగా అభ్యుదయం ఇది. మనిషి ప్రాణాలను కాపాడేటువంటి వైద్య శాస్త్రాలు వచ్చినాయి, అనేక అవసరాలు ఉన్నాయి, బాగానే ఉన్నాయి, ఏం తప్పు కాదు. కానీ వీటన్నింటికి, ఈ వస్తువులన్నింటికి, మనిషి తయారు చేసుకున్న వస్తువులకి, అలాగే అడవిలో ఉండకుండా ఒక మానవ లోకాన్ని విడిగా తయారు చేసేసుకున్నాడు తన మేధస్సుతో. ఎందుకంటే అడవిలో ఉండే నిత్య ప్రమాదం, అనేక క్రూర జంతువులు, విష జంతువులు, వీటన్నింటి మధ్యలో కలిసి జీవించడం ఎంత ప్రమాదమో తెలుసా? ఏ నిమిషం ఏమవుద్దో తెలియదు. ఎప్పుడూ జాగ్రత్తగానే ఉండాలి, రాత్రి పగలు. అంటే నిద్రపోవడానికి కూడా భయపడే స్థితి. అక్కడి నుంచి ఇప్పుడు హాయిగా మన ఇంట్లో మనం పడుకొని, తలుపులు వేసుకొని, గళ్ళేసుకొని పడుకునేటువంటి మానవ లోకాన్ని నిర్మించుకున్నాం. ఎవరో ఉద్దేశపూర్వకంగా మోసాలు చేస్తే తప్ప మనకి ఇప్పుడు ప్రమాదం ఏమి లేదు, హాయిగా నిద్రపోతున్నాం. కానీ అడవిలో జంతువులకి రాత్రి పగలు ప్రమాదమే. ఏ పక్క జంతువు ఎప్పుడు వచ్చి మీద పడిపోద్దో తెలియదు. అటువంటిది లేదు మనకు. ఆ నిత్య ప్రాణ భయం నుంచి ఇప్పుడు బయటకు వచ్చాడు, ఒక మానవ లోకం నిర్మించుకున్నాడు. ప్రాణభయం పర్సంటేజ్ తగ్గిపోయింది. అలా వస్తువులు తయారు చేసుకున్నాడు, సపరేట్గా మానవ లోకం ఒకటి తయారు చేసేసుకున్నాడు. దానికి మనిషిలో ఉన్న మేధాశక్తి కారణం. మిగిలిన ప్రకృతిలో ఉన్నటువంటి అడవిలో నివసించే వనములలో, అరణ్యాలలో నివసించేటువంటి స్థితి నుంచి పక్కకు వచ్చాడు. అంటే కొన్ని లక్షల రకాలైనటువంటి జంతువుల నుంచి బయటకు వచ్చాడు. అలానే మన చుట్టూ జంతువులు లేవు అంటే మనల్ని బాగా ఇబ్బంది పెట్టే లేవు. అంత ప్రమాదాలుగా మనం భయపడిపోయేంత లేదు. దోమలు ఉన్నాయి, ఆలౌట్లు పెడితే చచ్చిపోతాయి. అసలు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ మొత్తం అన్నింటినీ రోజు చంపేస్తూ ఉంటుంది. మనుషులు కూడా చంపేస్తారు, రోడ్లు క్లీన్ చేస్తారు, డ్రైనేజీలు. దానికి ఒక వ్యవస్థ పెట్టుకున్నాం మనం, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్. అలాగే మనిషి ఆరోగ్యాలకే మొత్తం వైద్య శాస్త్రాలే వచ్చేసినాయి. అలా మనిషి ముందు తన జీవితాన్ని బాగు చేసుకున్నాడు తను బ్రతకటానికి. ఇదంతా కర్మయోగము. మనకు కనపడే మానవ లోకంలో ఉన్న వస్తువులు, విషయాలు మొత్తం కర్మయోగము. ర్యాకెట్ల వరకు వెళ్ళాడు. ఆపరేషన్ చేసి ఒకరి గుండె ఒకరికి పెట్టేస్తున్నారు, ఒకరి కిడ్నీలు ఒకరికి పెట్టేస్తున్నారు, ఒకరి ఊపిరితిత్తులు ఇంకొకరికి పెట్టేస్తున్నారు, ఒకరి కళ్ళు ఇంకొకరికి పెట్టేస్తున్నారు. అంటే వైద్య శాస్త్రం ఎంత అభివృద్ధి చెందింది అంటే ఒకరి అవయవాలను ఇంకొకరికి అమర్చొచ్చు. అయితే ఇప్పుడు చట్టరీత్యా దానికి చట్టాలు ఉన్నాయి. బ్రతుకున్న మనిషి తీసి అమ్ముకొని, లేకపోతే బ్రతుకున్న మనిషిని బలవంతంగా తెచ్చి కోసేసి తీసుకోవటం కాదు. మనిషి చనిపోయినాక వారి అవయవాలు కొంతకాలం వరకు పాడవు. అందుకని అవయవ దానము అనేటువంటి ప్రాజెక్టులు కూడా వచ్చినాయి. రక్తదానము, రక్తాన్ని దాయటం, బ్లడ్ బ్యాంకులు వచ్చినాయి. అలా అవయవాలన్నింటినీ దాచేటువంటి వచ్చినాయి. వెంటనే అవయవాలను తెచ్చి పెట్టగలిగితే అన్నింటినీ పెట్టేస్తున్నారు. ఒకళ్ళు మెదడు కూడా ఇంకొకటి పెట్టేస్తున్నారు. అంత ముందుకెళ్ళిపోయింది మానవ నాగరికత, మానవ జ్ఞానం. అంటే ఇది ఎందుకు చదువుతుందంటే మానవ లోకమే నిర్మించుకున్నారు సపరేట్గా. ఇప్పుడు ఇతర లోకాలు ఏంటో చూడటానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు చంద్రుడి దగ్గరికి వెళ్ళి వచ్చేసారు ర్యాకెట్లు కనుక్కొని. అలాగే ఆకాశంలో ఇప్పుడు మనం కింద రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు కట్టుకున్నట్టుగా, విమానాశ్రయాలు కట్టుకున్నట్టుగా ఆకాశంలో శాటిలైట్లు పెట్టి అక్కడ శాటిలైట్ స్టేషన్స్ కట్టారు. ఏంటి, బస్ స్టేషన్స్ లాగా, బస్ స్టాండ్ లాగా, రైల్వే స్టేషన్ లాగా, విమానాశ్రయాల్లాగా పైన ఆకాశంలో, అంతరిక్షంలో శాటిలైట్ స్టేషన్స్ పెట్టుకున్నారు. మొత్తం భూమిని గమనించి ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు, ఇంకా అనేక విధములైన కమ్యూనికేషన్ సిస్టమ్స్ తయారు చేసుకున్నారు.
సామాన్యమైన విషయాలు కాదు ఇది మానవ లోకము. అయితే వీటన్నింటికి మనుషులందరూ ఎంతో కష్టపడవలసి వస్తుంది, కష్టపడుతున్నారు కూడా. అందుకని ఆ కష్టానికి ప్రతిఫలాలుగా ధనాన్ని మధ్యవర్తిత్వంగా పెట్టుకున్నారు. అంటే అనేక రకాల, ఇప్పుడు ఒక మనుషులు చేస్తున్న పనులు కానీ, మనిషికి అవసరమైన పనులు కానీ, మనిషికి అవసరమైన వస్తువులు కానీ, మనుషులకు అవసరమైన విషయాలు కానీ, మానవ జాతికి సంబంధించిన కొన్ని కోటాను కోట్లు ఉంటాయి. ఒక వస్తువు కాదు, 2 వస్తువులు కాదు, 1-2 విషయాలు కాదు, కోటాను కోట్లు. అంటే ఒక కొత్త సృష్టినే మనిషి తయారు చేసుకున్నాడు. ఇది కర్మ. అంటే శరీరము కర్మపరమైనది. ఇప్పుడు ఈ కర్మలో జీవించేటప్పుడు మనం ఎలా జీవించాలి? ఆదిమ మానవుడు అరణ్యాలలో, ఆ వనాలలో, అడవులలో, మృగాల మధ్య ఒక మృగములాగా, జంతువుల మధ్య ఒక జంతువులాగా బ్రతికినటువంటి మానవుడు అప్పటి నుంచి ఇప్పటికే కర్మతోనే ముందుకు వస్తున్నాడు. కర్మ చేయాల్సిందే. ఆ కర్మలోనే మానవ లోకం నిర్మించుకున్నాడు. కర్మ ఎప్పుడు శరీరంతోనే జరుగుతుంది, శరీరంతో చేసుకుంటూ వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటికీ మానవుడు ఇలా చేసుకుంటూ వస్తున్న కర్మలలో సాటి మనుషులందరూ, మొత్తం మానవ జాతి ఒకటేగా, మొత్తం జాతిగా ఇది మానవ జాతి. ఇందులో స్త్రీ పురుషులు ఉంటారు. ఈ మానవ జాతిలో ఒక మనిషి ఇంకొక మనిషిని బాధించకుండా, ఒక మనిషి ఇంకొక మనిషిని ఇబ్బంది పెట్టకుండా, అంటే మానవ జాతికే ద్రోహం చేయకుండా అందరూ కలిసిమెలిసి సుఖంగా ఉండేలా అప్పటి నుంచి అరణ్యాలలో, వనాలలో ఉన్న కాడి నుంచి ఎప్పటి వరకు చెప్పుకుంటూనే వస్తున్నారు. ఆ చెప్పుకునే తీరేం మారలేదు, ఆ చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు. అయితే అది కూడా డెవలప్ అవుతుంది. ఇప్పుడు వస్తువులు అంటే అరణ్యాలలో ఉన్నప్పుడు, వనాలలో ఉన్నప్పుడు, అడవులలో ఉన్నప్పుడు, జంతువుల మధ్య జంతువుగా ఉన్నప్పుడు కూడా సమూహాలుగా ఉండి ఒకరికొకరు తోడుగా ఉండి జంతువులను ఎదుర్కొనేవాళ్ళు. మళ్ళీ అలానే ఇబ్బందులు పెట్టేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. బలమున్నోడిదే రాజ్యం అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు దండయాత్రలు, మానవ చరిత్ర అంతా ఇతర మానవుల మీద దండయాత్రలతో సాగింది. ఇప్పటికీ సాగుతుంది. బలమున్నోడిదే రాజ్యం, అధికారం ఉన్నోడిదే రాజ్యం, పవర్ ఉన్నోడిదే రాజ్యం. అలా కాలమార్పుల్లో ధర్మము బోధించబడుతుంది, చెడు పెరుగుతుంది. అలా ధర్మము బోధింపబడినటువంటి విధానము దైవీ విధానము. అది ఆధ్యాత్మికత, జ్ఞానము, ఏ పేరులతో పిలుచుకోండి. అయితే ఆధ్యాత్మికత అన్నా, జ్ఞానమన్నా, దైవీపరమైన విషయాలన్నా నీకు భిన్నంగా ఎవరో ఉన్నారు, నీకు భిన్నముగా ఇంకొకటి ఏదో ఉన్నది, నువ్వు దాని వలన రక్షింపబడతావు, నువ్వు దాని వలన కాపాడబడతావు, అది నిన్ను రక్షిస్తుంది, అది నిన్ను కాపాడుతుంది అనేటువంటి విషయాలు మానవ చరిత్రలో భౌతికంగా మీరు ఎక్కడ గమనించినా మన కష్టమే మనం రక్షిస్తుంది. ఇప్పుడు కర్మ సాక్ష్యం ఏంటి అంటే మనం చేసే పనుల సాక్ష్యం ఏంటి అంటే కష్టపడకుండా మనిషికి అసలు ఏమీ దొరకదు. ఇప్పుడు ఇంత నాగరికత ర్యాకెట్లు వేసుకొని చంద్రమండలానికి వెళ్ళి ఇతర గ్రహాల మీద ఏముందని, లేదా మనిషి శరీరంలో పాడైపోయినటువంటి అవయవాలను తీసి వేరే అవయవాలనే మార్చేసేటువంటి సైన్స్ వరకు ఇంకా ఎంత అభివృద్ధి చెందుకుంటూ వెళ్ళినా ఈ జ్ఞానం అంతా కూడా మనిషి చేసేటువంటి కర్మల ఫలము. వాటికి ఆ కర్మకి నువ్వు కష్టపడిన దానికే ఫలితం వస్తుంది. నువ్వు ఎంత కష్టపడ్డావో అంత ఫలితం వస్తుంది. కృషితో నాస్తి దుర్భిక్షం అంటే ఆధ్యాత్మికతలో దైవీపరమైన విషయాలు, దైవము ద్వారా రక్షణ ఉంటది నీకు అని చెప్పబడినటువంటి విషయాలు ఏమన్నావో అవన్నీ సామాన్య స్థితిలో ఒక నర్సరీ స్కూల్లో, ఒక ఎల్కేజీ స్కూల్లో, ఒక యూకేజీ స్కూల్లో అప్పుడే జాయిన్ అయ్యి చదువుకుంటున్న పిల్లవాడికి ఎలా అయితే చదువు అనేది అసలు అర్థం కాదో, అసలు ఎందుకు చదవాలో ఎలా అర్థం కాదో, ఎందుకు స్కూల్కు పంపుతున్నారు, నన్ను ఎందుకు బలవంతంగా ఇక్కడ దింపుతున్నారని ఆ పిల్లలు బోరును ఏడుస్తూ ఉంటే తల్లిదండ్రులు బలవంతంగా దింపి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? కారణం ఏంటంటే ఎందుకు చదవాలో అర్థం కాక.
కానీ అంత ప్రేమించే తల్లిదండ్రులు బలవంతంగా అక్కడ దింపి మరీ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే చదవాలి అనేది తప్పనిసరి కనుక. జాగ్రత్తగా గమనించాలి. ఆ చదువు వలనే భవిష్యత్తులో ఈ బిడ్డ జీవితం బాగుంటుంది, ఆ బిడ్డ స్వతంత్రంగా బతకగలుగుతారు బిడ్డలు ఎవరైనా అనేటువంటి ఉద్దేశంతో ఎంతో ప్రేమతో పెంచుకునే తల్లిదండ్రులు ఆ పిల్లలు ఎంత ఏడుస్తున్నా బలవంతంగా అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అలాగే అక్కడ ఏడుస్తున్న వాళ్ళని సముదాయించి వాళ్ళని ఆడించి లాలించి బొజ్జగించి వాళ్ళకి నచ్చినట్టుగా నర్సరీ స్కూల్స్లో జరిగేది ఇదే. అక్కడ బొమ్మలు పెట్టి ఆడించి వాళ్ళ ఏడుపును పోగొట్టి ఇక్కడ నీకు ఎటువంటి ప్రమాదము జరగదు, నీకు ఎటువంటి నష్టము జరగదు, ఇక్కడ నీకు లాభమే ఉంది, అన్నీ నీకు ఇష్టమైనవే ఉన్నాయి, ఇదిగో నువ్వు ఈ బొమ్మలతో ఆడుకో, ఇదిగో చక్కగా నువ్వు మాతో కూడా ఆడుకో, ఒకవేళ నువ్వు మలమూత్ర విసర్జనలకు వెళ్ళాలో చెప్పు మేము తీసుకెళ్తాం, నీ భోజనం నువ్వు సరిగ్గా తినలేవా మేము తినిపిస్తాం అని అక్కడ ఆయాలు ఉంటారు, పనివాళ్ళు ఉంటారు, టీచర్లు ఉంటారు. అనేక మంది పిల్లలతో కలిపి ఒక ఇంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి పిల్లల్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆ దశలో అంతకంటే దారి లేదు. అక్కడి నుంచి అలవాటు పడిపోయిన పిల్లలు చదువుకుంటూ వెళ్ళినాక వాళ్ళకే అర్థమైపోద్ది కొంతకాలానికి చదువు నాకు అవసరం, నేను బ్రతకాలంటే చదవాలి. అలా ఒక 10th క్లాస్ ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి కొంచెం బుద్ధి వికాసం కలిగిన పిల్లలు వాళ్లే స్వతంత్రంగా చదివేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే నేను ఇప్పుడు బ్రతకాలంటే ఇక్కడ చదవాలి కరెక్ట్గానే, చదవకపోతే నా విద్య లేకపోతే నేను బ్రతకడం కష్టమైపోద్ది, భవిష్యత్తులో ఈ ప్రపంచ విషయాలు కూడా నాకు తెలియకుండా పోతాయి. అందుకని వాళ్ళు చక్కగా చదువుకొని విద్యను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అలా విద్యను చదువుకుంటూ ముందుకెళ్ళిపోయి వృత్తి వ్యాపార ఉద్యోగాలలో వాళ్ళు నిలబడి జీవితాన్ని సాగించుకుంటారు. ఆ నిలబడిన వాళ్ళు చేస్తున్న వృత్తి వ్యాపార ఉద్యోగాల ప్రయత్నాలే మనం ఇప్పుడు చూస్తున్న మానవ లోకపు డెవలప్మెంట్ ఇదంతా కూడా. అయితే మరి మనిషి మొదటి నుంచి సమూహాలుగా అడవులలో ఉన్నప్పుడు ఒకరికొకరు సాయపడుతూ జంతువుల నుంచి రక్షించుకున్నారు. మళ్ళీ అదే మనుషులు సమూహాలలో బలవంతుడు నాదే రాజ్యం అన్నట్టుగా ఇతర వాళ్ళ మీద పెత్తనాలు చేయటము మొదలుపెట్టాడు, ఇతరులకు హాని చేయటము మొదలుపెట్టాడు. రెండు జరుగుతున్నాయి ఒకే సమయంలో. అంటే మంచి ఉంది, చెడు ఉంది. అప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడున్నటువంటి కొంచెం జ్ఞానపరమైన బుద్ధి కలిగినటువంటి మనుషులు మానవ జాతికి హాని చేసుకోకూడదు, మనుషులకి హాని చేసుకోకూడదు అనేటువంటి విషయాలను బోధిస్తూ వచ్చారు. ఎందుకంటే కర్మ కదా మనిషి చేసేది, అందుకని ఆ కర్మ మార్గములో బోధిస్తూ వచ్చారు. ఇటువంటి కర్మలు చేయండి, ఇటువంటి కర్మలు చేయకండి, ఇటువంటి పనులు చేయండి, ఇటువంటి పనులు చేయకండి, ఇటువంటి పనులు చేస్తే వచ్చే లాభాలేంటి, ఇటువంటి పనులు చేస్తే వచ్చే నష్టాలేంటి అని చెప్పుకుంటూ వచ్చారు. అంటే చెడు పనులు చేయటం వలన వచ్చేటువంటి చెడేంటి, మంచి పనులు చేయటం వలన వచ్చేటి మంచి ఏంటి, సాటి మనుషుల్ని బాధించకండి అని చెబుతూ, ఈ చెప్పటానికి ముందు అసలు సృష్టి అంతా ఒక ప్రణాళికగా నడుస్తున్నది, జనన మరణాలు ఒక ప్రణాళికగా సాగుతున్నవి. ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితం కూడా మనం ఈ ప్రకృతి నుంచి గ్రహిస్తున్నవి, జీవించడానికి అనువైనవి కూడా మనం రాకముందే ఇక్కడ ఏర్పరచబడి ఉన్నాయి. మన శరీర నిర్మాణము, దాని ఎదుగుదల, దాని తరుగుదల, దాని జనన మరణములు ఇవన్నీ మన శరీరంవే మన చేతిలో లేవు. అంటే అంతా ఒక నియంత్రణలో సృష్టి ఉన్నది అని దానిని గమనించి ఆ నియంత్రణ శక్తి ఏది ఉన్నదో, విశ్వ నియంత్రణ శక్తి, విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి ఏది ఉన్నదో దానిని దేవుడు దేవతగా ఒక ఆకృతి చూపించి నర్సరీలో పిల్లవాడికి బొమ్మలతో ఆడించినట్టుగా ఒక దేవుళ్లను దేవతలను, మనిషి లాంటి దేవుళ్లను దేవతలను మనుషులకు అర్థం అవటానికి తయారు చేశారు. అది విశ్వశక్తి అని చెప్పారు, మళ్ళీ మోసం ఏం చేయలేదు. కానీ మనిషికి నర్సరీలో అది అర్థం అవుతుందిగా. ఇప్పుడు ఈ దేవుళ్లను దేవతలను తయారు చేసినటువంటి మహాత్ములు ఆ దేవుళ్ళ దేవతలకు సంబంధించినటువంటి అనేక కథలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ చెబుతూ మంచి చేస్తే దేవుడి ద్వారా రక్షింపబడతావు, చెడు చేస్తే దేవుడి ద్వారా శిక్షింపబడతావు అనేటువంటి
విశ్వశక్తి సిద్ధాంతాన్ని చెప్పారు. అది ఒరిజినల్గా మనలో జరుగుతున్నది. వాళ్ళు చెప్పిన సిద్ధాంతం వేరుగా అది మనలో జరుగుతున్నదే. శక్తి సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం. చెడు చేస్తే మనలోనే అసలు శరీరంలో చెడు కెమికల్స్ రిలీజ్ అవుతాయి, దానివల్ల శరీరానికి నష్టం. మంచి చేస్తే మన శరీరంలోనే మంచి కెమికల్స్ రిలీజ్ అవుతాయి. అంటే మంచి చేస్తే అంటే మంచి ఆలోచనలు, మంచి పనులు అన్నీ మంచిగా ఉంటే మంచి కెమికల్స్ రిలీజ్ అవుతాయి. చెడు చేస్తే అంటే చెడు భావాలు, చెడు ఆలోచనలు, చెడు పనులు, వీటి వలన చెడు రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. అవన్నీ మన శరీర అవయవాలను దెబ్బతీస్తాయి. అవే మనకు వచ్చే అనారోగ్యాలు, మానసిక శారీరక అనారోగ్యాలన్నీ చెడు వలన వస్తాయి. మంచి వలన ఇప్పుడు ఆరోగ్యంగా జీవిస్తాం, మానసికంగా, శారీరకంగా, కుటుంబకంగా, సామాజికంగా, అన్ని విధాలుగా. మళ్ళీ చెడు వలన మన వలన నష్టపోయిన వాళ్ళు తిరిగి మళ్ళీ మనకి చెడు చేస్తారు. ఇలా ఒకటి కాదు, అనేక రకాలుగా ఉంది. అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అదే కర్మయోగము కింద మారింది. నువ్వు దేవుడిని నమ్ము, దేవుడితో ఇలా ఉండు. ఇప్పుడు నర్సరీలో పిల్లవాడికి విశ్వశక్తి అంటే తెలీదు. నర్సరీలో పిల్లవాడికి నువ్వు రేపు ఉద్యోగం చేయాలి, ఉద్యోగం చేయడం కోసం ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు, ఒక 20 ఏళ్ళు చదివితే నీకు మంచి ఉద్యోగం వస్తుంది, బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, లేదా నువ్వు ఏదైనా వ్యాపారం పెట్టుకోవచ్చు ఆ తెలివితో, ఆ ప్రజ్ఞతో, లేదా నువ్వే ఏదైనా స్వతంత్రంగా కొత్త వస్తువులు కనుక్కోవచ్చు, ఏదో వృత్తులు పెట్టుకోవచ్చు అని చెబితే తెలియదు. పిల్లడికి ఏడుస్తూ ఉంటాడు అసలు స్కూల్లో దింపితే. అందుకని బొమ్మలతో ఆడించాలి. అందుకని విశ్వశక్తి అంటే అన్నప్రాసన రోజునే అవకాయ అన్నట్టు విశ్వశక్తి అనే ఆత్మజ్ఞానము, ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు అది ఏదుందో అది ప్రారంభం బొమ్మలతో చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మనిషికి ఉన్న పరిస్థితి అంతే కనుక. మానసిక జ్ఞానశక్తి, గ్రహింపు శక్తి ప్రాథమికంగా ఉన్నది అంతే కనుక. ఆ జ్ఞానశక్తి ఎదిగితే చెప్పచ్చు. ఇక్కడ మనుషులు వయసుతో నిమిత్తం లేదు. జ్ఞాన బాలురు, జ్ఞాన యవనము, జ్ఞాన వృద్ధాప్యము, జ్ఞానంలో ఎంత ఎదిగారు అనేది. అందుకని ఇది జ్ఞాన చదువు. అది జ్ఞాన చదువు స్టార్టింగ్లో ఎప్పుడు బొమ్మలతోనే చెప్పాలి. మనిషి బొమ్మలతోనే వెళ్తాడు. భౌతిక చదువు అలాగే వెళ్ళాడు, ఇదైనా అలాగే వెళ్తాడు. భౌతిక చదువులో ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈగ ఇలా చెప్పినట్టుగా ఆ బొమ్మను చూపించి అక్షరాలు, చదువు, విద్య నేర్పినట్టుగా ఇక్కడ దేవుళ్ళు దేవతలను చూపించి విశ్వవ్యాప్త విశ్వశక్తిని, నీలోనే ఉన్న నీ అనంత ప్రాణశక్తిని నీకు చూపించే ప్రయత్నం చేశారు. అయితే ప్రాణశక్తి వరకు రానప్పుడు దాని గురించి ఎలా మాట్లాడతాం? అందుకని అనేక రకాలుగా ఇప్పుడు కోటాను కోట్ల మంది మనుషులు ఉన్నారు. అందుకని అనేక రకాలుగా ప్రార్థనాలయాలు నిర్మించారు. అనేక చోట్ల దేవుళ్ళు దేవతలు విధానాలు మొత్తం సాహిత్యం అంతా తీసుకొచ్చారు. ఎందుకంటే నువ్వు చదువుకొని అది శక్తి తత్వం, మళ్ళీ ఆ తీసుకొచ్చిన సాహిత్యంలో ఎన్ని రకాల ప్రక్రియలు చేశారు. అన్నింటిలోనూ దేవుడు దేవత శక్తి స్వరూపులని ఎప్పుడు చెబుతూనే ఉన్నారు. వాళ్ళు ఏ మోసం చేయలే, మనలాంటి వాళ్ళు కాదు అని చెబుతూనే ఉన్నారు. కానీ రూపధారణ ఎందుకంటే నీకు అర్థం అవటం కోసం. నీకు ఒక స్త్రీ అర్థమవుతుంది, నీకు ఒక పురుషుడు అర్థమవుతాడు. అందుకని దేవుళ్ళనే అలా పెట్టామని. అలా వచ్చింది కర్మయోగం. ఇప్పుడు ఈ ప్రవచనకారులు చెప్పేదంతా కూడా ఈ కర్మయోగపు పురాణాలు, ఇతిహాసాలు, మళ్ళీ అందులో వీళ్ళు కల్పించుకున్న కల్పిత గాథలు, వీళ్ళ భావనలు, వీళ్ళ నమ్మకాలు చెబుతారు. ఇప్పుడు మీరు ఎవరైనా చూడండి, మనం ఒక దేవుణ్ణో ఒక దేవతను అర్చించుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, ఒక మనిషి. వీళ్ళు ప్రతిరోజు ఈ ప్రవచనకారులు చెప్పాలంటే ఏం చెబుతారు? ఇప్పుడు ఈ చెప్పిన ప్రవచనకారుడు ఆయన నాకు తెలుసు, అందరూ తెలుసు, అందరికీ తెలుసు. చాలా మందికి మార్గంలో ఉన్న వాళ్ళకి బోల్డ్ మంది ప్రవచనకారులు తెలుసు. అసలు రోజు ఏం చెప్తారు చెప్పండి? రోజు చెప్పాలంటే రోజు ఎత్తుక్కొని కల్పించాలి, రోజు వెతుక్కోవాలి. అలా అసలు భూభాగం మొత్తం మీద అనేక నిర్మాణాలు జరిగిపోయినాయి. ఎప్పటి నుంచి? ఆదిమ మానవుడి దగ్గర నుంచి. ఆదిమ మానవుడి దగ్గర నుంచి దేవుడు దేవత ఉన్నారు. రాతి యుగపు అడవిలో నివసించిన మానవుడి దగ్గర నుంచి ఇప్పటి వరకు దేవుడు దేవత ఎప్పుడు ఉన్నారు. అలా అనేక మతాలు ఏర్పడిపోయినాయి. ప్రపంచమంతా ప్రార్థనాలయాలు ఏర్పడిపోయినాయి. ప్రపంచమంతా ప్రార్థనాలయాలు పుణ్యక్షేత్రాలుగా భావించబడుతున్నాయి ఎవరి మతం వాళ్ళకి. వాటి విశేషతలు, వాటి ప్రాముఖ్యతలు ఇవన్నీ ఎందుకు? మనిషిని శక్తి వైపు నడిపించడానికి. ఆ శక్తి ఏంటి? నీలోనూ ఉన్న నీ ప్రాణశక్తి. కానీ నీకు తెలియదు, నువ్వు జ్ఞానబాలుడివి. ఇప్పుడే నువ్వు నర్సరీలో జాయిన్ అయ్యావు. నువ్వు ఇప్పుడు ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి ఇలా చదువుకుంటూ ఎక్కడి దాకా రావాలి?
నీకు ఎక్కడి వరకు అంటే సొంతగా వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేయగలిగినటువంటి తెలివి వచ్చే వరకు చదువుతూనే ఉంటారు. అప్పుడు ఒక ఉద్యోగం వచ్చినాక మానేస్తారు, లేదా ఒక వ్యాపారం పెట్టుకోగలిగినప్పుడు మానేస్తారు, లేదా ఒక వృత్తి స్వయంగా ఏదైనా చేయగలిగినప్పుడు మానేస్తారు, చదువు అప్పుడు ఆపుతారు. ఎందుకంటే ధన సంపాదన స్వయంగా చేసుకోగలిగి బ్రతకగలిగిన నేర్పు వచ్చింది. అలాగే ఈ కర్మయోగము ఎప్పుడు ఆగిపోద్ది అంటే స్వతంత్రంగా నేనే ఆ శక్తిని అనేటువంటి శక్తి జ్ఞానం వరకు వెళ్ళి ఆ శక్తిని తెలుసుకునే ప్రయత్నంలో ఆ శక్తి ఎక్కడో లేదు, నాలోనే ఆ ప్రాణశక్తి ఉన్నదని తెలుసుకునే వరకు ఈ కర్మకాండలకు సంబంధించింది మొత్తం జరుగుతూనే ఉంటుంది. అలా ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాల వాళ్ళు అన్ని రకాల పుణ్యక్షేత్రాలు పెట్టుకున్నారు. ఇదంతా మానవ సృష్టి. అక్కడ అనేక రకాలుగా పెట్టారు ప్రజల్ని, రకరకాల భావాలతో ప్రజల్ని భగవంతుడికి ఆకర్షింపజేసేటట్టు, ఆ దేవుడికి ఆ దేవతకి ఆ దైవం వైపు ఆకర్షింపబడేటట్టు. మనిషి శరీర భావనతో అధికంగా ఉంటాడు కనుక శరీర భావనకు సంబంధించినవి చాలా అధికంగా ఉంటాయి. ఒక సందర్భంలో ఇప్పుడు చెప్పిన అరుణాచలమే నేను చాలాసార్లు వెళ్ళాను. ఒక సందర్భంలో వెళ్ళినప్పుడు గిరి ప్రదక్షిణ, అదేదో కార్తీక పౌర్ణమి ప్రత్యేక దినం అంటారు రోజు. అసలు రోడ్లు ఖాళీ లేవు, అసలు ఎక్కడ ఖాళీ అనేది లేదు. మొత్తం రోడ్లు జామ్ అయిపోయినాయి, ట్రాఫిక్లు ఆపేశారు, పోలీస్ సెక్యూరిటీ, వాహనాలన్నీ ఊరు చివరి ఆపేశారు, నడిచాల్సిందే. మొత్తం నడుస్తారంటే ఎక్కడి నుంచో లక్షల 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 మంది వచ్చేసారు. చేమల పుట్టలు పెట్టి వెళ్ళినట్టు వెళ్ళిపోతున్నారు మనుషులు. ఇవన్నీ కూడా నాగరికతలో ఎందుకు తెచ్చారు? ఈ పుణ్య భావన, దైవాన్ని పూజిస్తే పుణ్యము, రక్షింపబడతావు అనే భావన ఎందుకు తెచ్చారంటే నిన్ను మంచోడు చేయటానికి, నిన్ను మంచిదాన్ని చేయటానికి. ఇక్కడ కొంతమంది అంటే ఆధ్యాత్మికతలో ఆత్మజ్ఞానంలో మోక్షము అనే ఒక పదం వినబడుతుంది, ఆత్మ సాక్షాత్కారము అనే ఒక పదం వినబడుతుంది, బ్రహ్మము అనే ఒక పదం వినబడుతుంది, ఆత్మ విద్య బ్రహ్మ విద్య అనే ఒక పదం వినబడుతుంది. ఇవన్నీ ఉన్నాయి. ఇదేంటి లాస్ట్ ఇంకా అది అక్కడితో చదువు పూర్తి అయిపోయింది. అది నేనే ఆ శక్తిని నువ్వు తెలుసుకునే వైపు వెళ్ళేవి అవి ఇంకా ఆఖరిది. అయితే ఆ ఆఖరి పదాలను మొదటి నుంచి నీకు అలవాటు చేయటం కోసం ఈ కర్మకాండలలో, ఈ పుణ్యక్షేత్ర యాత్రలలో, ఈ నర్సరీ స్కూల్లో ఎల్కేజీ యూకేజీ 1వ తరగతి 2వ తరగతి ఈ మధ్యలో నువ్వు సాగుతున్న మధ్యలో ఆ పదాలను కూడా ఉపయోగించడం మొదలు పెట్టారు. ఎందుకని ఆ పదాలు ఉపయోగిస్తేనే నువ్వు ఆ వైపు ప్రయాణిస్తావు. ఈ లోపల కొంతమంది రకరకాలుగా దాన్ని క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తే అన్ని చోట్ల గిరి ప్రదక్షిణ ఉంది, గిరి ప్రదక్షిణ చేస్తే పుణ్యం వస్తుంది అన్నారు. వస్తుంది. ఎవరికి వస్తుంది? గిరి ప్రదక్షిణ కోట్ల మంది చేస్తున్నారు, అందరికి పుణ్యం వస్తుంది, అన్ని మోక్షం. ఒక గిరి కాదు, అనేక చోట్ల ఉంది గిరి ప్రదక్షిణ. అలాగే దీక్షలు తీసుకొని అనేక పుణ్యక్షేత్రాలకే వెళ్ళొస్తూ ఉంటారు. కొన్ని రోజులు దీక్షలు పెట్టుకొని అందరి దేవుళ్ళు అందరి దేవతలకి ఇప్పుడు అది ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మిగిలిన మతాల వాళ్ళు కూడా దీన్ని అనుసరించుకొని దీక్షలు పెట్టుకుంటున్నారు. అన్ని మంచివే, కానీ అసలు ఇవన్నీ ఎందుకు? దీని మూలార్థం ఏంటి అంటే మనిషిని ప్రాథమికంగా కర్మయోగములు అంటే నువ్వు పనులు చేస్తూ ఉంటావు కనుక శరీరపరంగా ఆ కర్మ చేసేటప్పుడు సత్కర్మలు చేయాలి. మనిషిని బాధించకూడదు, అలాగే మనిషి ప్రకృతిని పాడు చేయకూడదు. ఈ రెండు నీకు నేర్పటానికి చేయబడినటువంటి అనేక ప్రయత్నాలు మూఢుల చేత, మూర్ఖుల చేత, మూఢ విశ్వాసముల చేత. ఇప్పుడు అక్కడ ఒక విశ్వాసం నీకు నిర్మిస్తున్నారు, ఓ దేవుని పెట్టి ఒక దేవతను పెట్టి ఇలా చేస్తే మంచిదని. కానీ ఆ విశ్వాసంలో అంతరార్థంగా అంతర్లీనంగా దాగున్నది ఏంటంటే నిన్ను శక్తి వైపు తీసుకెళ్తాం, విశ్వశక్తి వైపు. ఆ దేవుడి శక్తి, ఆ దేవత శక్తి, అదే విశ్వశక్తి, అదే నీలో ప్రాణశక్తి. నిన్ను మంచివాడిని చేయటం, నిన్ను మంచిదాన్ని చేయటం. ఈ అంతర్లీనంగా ఉన్నటువంటి సత్యాలను వదిలేసి ఎవరైతే కేవలం ఆ విషయాన్ని, ఆ ఆచారాన్ని, ఆ సాంప్రదాయాన్ని, ఆ విధానాన్ని, ఆ పద్ధతిని పాటిస్తూ తమ గుణమార్పు చేసుకోకుండా జీవిస్తారో వాళ్ళని మూఢమైనటువంటి మూఢభక్తులు, మూర్ఖ భక్తులు అన్నారు. మూఢము మూర్ఖం అనే పదం అందుకు వచ్చింది. వీళ్ళకి పాపం ఆ వివేకం తెలీదు. మోక్షం అంటే నాలో ప్రాణశక్తిని నేను తెలుసుకోవటం, అది ఎప్పుడు లాస్ట్. అహం బ్రహ్మస్మి, ఆ బ్రహ్మమును నేనే, బ్రహ్మము అని ఏది చెప్పబడుతున్నదో విశ్వవ్యాపక శక్తి అది నేనే అందంత చదువు పూర్తయిపోయింది. ఇక
అది నాలోనే ఉన్న ప్రాణశక్తి. ఆ విషయం తెలియని పాపం నర్సరీలో చేరినటువంటి ఎల్కేజీ యూకేజీ చదువుకుంటున్నటువంటి జ్ఞాన బాలురు ఈ వివేకాన్ని కొంతమంది నేర్పరు. ఈ ప్రవచనకారులు ఆ వివేకం ఉండదు. వివేకం ఉన్న వాళ్ళందరూ ఇటువంటివి చెప్పరు అసలు. అంటే ఊరికిన విషయం చెప్పి శక్తి వైపు వెళ్ళమని, నీలో మంచి పెంచుకోమని, నీలో మంచిని అభివృద్ధి చేసుకోమని చెబుతారు, గుణమార్పు చేసుకోమని చెబుతారు. కర్మయోగమైనా, భక్తి యోగమైనా, జ్ఞానయోగమైనా ముందు నువ్వు మనిషిగా మంచివాడిగా బ్రతకటానికని చెబుతారు. అది కాని వాళ్ళు ఇక నువ్వు ఆ ప్రదేశాలకు వెళ్తే, ఆ దేవుడికి పూజలు చేస్తే, ఆ దేవుడి ఆరాధన చేస్తే, అన్ని మతాల్లోనూ ఉండదు. నువ్వు లాభాలు పొందుతావు, నువ్వు రక్షణ పొందుతావు, నీకు లాభాలు వస్తాయి, డబ్బులు వచ్చేస్తాయి, పెళ్లిళ్ళు అయిపోతాయి, అయిపోతాయి, ఆఖరికి మోక్షం వచ్చేస్తుంది అని చెప్పారు. అలా చెప్పబడిందే ఇక్కడ మోక్ష ద్వారం. అదొక సన్న ఇరుకు సందు, అందులోంచి అటు నుంచి ఇటు వస్తే, ఆ దూరి వస్తే మోక్షం వచ్చేస్తుంది అంట. ఇటువంటివి అనేక చోట్ల అనేక రకాలు ఉన్నాయి, అనేక చోట్ల అనేక రకాలుగా చెప్పబడుతున్నాయి. కాకపోతే ఇది అంత క్రిటికల్గా లేదు. ఇది కొంచెం క్రిటికల్. లావు శరీరం ఉన్నవాళ్ళు వెళ్ళలేరు లోపలికి, ఏదో సన్నగా ఉన్నవాళ్ళు వెళ్ళొచ్చేస్తారు. అలా ఒక చిన్న శిల లాంటి దాంట్లోంచి ఇలా బయటకు వచ్చేస్తే, మనం అనేది ఒక కట్టడం, ఒక నిర్మాణం ఉంది అక్కడ, ఆ నిర్మాణంలోంచి బయటకు ఇటు బయటకు వచ్చేస్తే 1 నిమిషం కూడా పట్టదు, 2 నిమిషాలు కూడా పట్టదు సన్నటోళ్ళు అయితే, చిన్నపిల్లలు అయితే. దాంట్లో నుంచి ఇటు వస్తే మోక్షం వచ్చేస్తుందని చెబితే నమ్ముతున్నారంటే, మనం ఎంత చిన్న నర్సరీలో అప్పుడే జాయిన్ అయిన బాలురం అది లక్షల మంది పాటిస్తున్నారు, కోట్ల మంది పాటిస్తున్నారు, ఆ ఊరిలో వాళ్ళందరూ పాటిస్తున్నారు. అలాగే అనేక పుణ్యక్షేత్ర యాత్రలు చేశాను నేను. బద్రీనాథ్, కేదార్నాథ్, హిమాలయాలన్నీ తిరిగి వచ్చాను నా చిన్నతనంలోనే, అన్ని చూసి వచ్చాను. ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాముఖ్యతలు అన్నీ ఎందుకు చెప్పబడుతున్నాయి అంటే, అసలు ఏ ప్రదేశమైనా భగవత్ శక్తి లేనిది లేదు, కానిది కాదు అని. మొత్తం సర్వం ఆత్మమయం జగత్. ఈ జగత్తంతా దైవశక్తి ఉంది. కానీ ఇప్పుడు పాపం ఈ శక్తి అని తెలియని వాళ్ళకి అన్ని చోట్ల దాన్ని చూపించాలి. మన ఇంట్లోనూ చూపించాలి, మన బయట చూపించాలి, అన్ని చోట్ల చూపించే ప్రయత్నం చేశారు. అవే పుణ్యక్షేత్రాలు. వాటికి విశేషతలు ఉన్నాయి. ఆ విశేషతలన్నీ పురాణాలని, ఇతిహాసాలని అనేక రకాలుగా రచించారు. తర్వాత వీటన్నింటినీ అలా తీసుకెళ్లి జ్ఞానకాండలో కలిపేసి ఉపనిషత్తులని, వేదాలలో వేదాంతముగా ఉపనిషత్తులు చెప్పి జ్ఞానకాండలో అనంత ఆత్మశక్తిలో ఆ బ్రహ్మములో లయింపజేశారు. అంటే ప్రాథమిక దశ నుంచి చివరి వరకు అర్థం చేసుకొని ఈ ప్రవచనకారులు దాన్ని ఆ విధంగా చెప్పాలి. కానీ మూఢపు విధానాలలో వెళ్ళేటప్పుడు ఈ ప్రవచనకారులకు కూడా కొంతమందికి ఇది వృత్తి వ్యాపార వ్యాసంగమైంది, జీవన వృత్తి అయింది. అందులో నిజాయితీ పరులు ఒకవేళ జీవన వృత్తి అయినా మనుషులకు ఉపయోగపడేలా చెబుతారు. ఇప్పుడు ఒక మనిషికి ధనకాంక్ష ఉంటుంది, కీర్తికాంక్ష ఉంటుంది, గుర్తింపు కాంక్ష ఉంటుంది, అన్ని రకాల కాంక్షలు ఉంటాయి. లేకపోతే అసలు ప్రచారాలకు ఎందుకు వస్తారు? మీరు ఆలోచించండి. ఉన్నదాంతో నాకు అర్థమైంది, నేను సంతృప్తిగా ఉన్నాను అనుకున్న వ్యక్తి ఇంట్లో ఉంటాడా, ప్రచారానికి వస్తాడా? అంటే ప్రచారానికి వచ్చి ప్రజల్ని ఉద్ధరిస్తున్నాము అనేది నీ భ్రమ. అసలు ఎందుకో తెలుసా? ఇప్పుడు ఈ ప్రవచనకారులు ఒకళ్ళు కాదు, మొత్తం ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఎంతమంది దేవతలు ఉన్నారు, ఎన్ని రకాల పూజలు చేయొచ్చు. ఒక్క మనిషికి 1,000,000 విషయాలు చెబుతున్నారండి. అసలు ఆచరణకే అసాధ్యం. అన్ని చెబుతున్నారు. ఇప్పుడు ఎవరో ఇప్పుడు ఈ ప్రవచనకారుడు చెప్తే దూరిపోయారు అన్నారు. ఈ ప్రవచనకారుడు కాదు, ఇంకోయం చెప్పుకుంటాడు, ఈయన తెలుసుకొని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు ప్రచారం చేస్తున్నారంటే వాళ్ళకి ముందు నుంచే ఉన్నాయి కదా. ఆయన కూడా అందులోంచి దూరొచ్చాడు. ఈ ప్రవచనకారుడు కూడా ఆ ఊరు వెళ్ళి అందులోంచి దూరొచ్చాడు. ఆయన దూరొచ్చి ఇక ఎంతమంది దేవతలు ఉన్నారు, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి పురాణాలలో ఏమి రాయబడింది. ఈ పురాణాలు, ఇతిహాసాలు నేను తప్పంటలా. ఏ నాగరికతలైనా, ఏ మతంలైనా అవన్నీ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి 2వ తరగతి పాఠాలు సార్. అవి చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్పాలి. చిన్నపిల్లలు వాళ్ళకు మోక్షం చెప్పేస్తే ఇందులోనూ దూరేలాగే చనిపోతుంటారు, లేదా ఇలా ప్రమాదాలు తెచ్చుకుంటుంటారు, లేదా దొంగ గురువుల్ని, దొంగ మాతాజీల్ని నమ్మి జీవితాలు నాశనం చేసుకుంటుంటారు. ఎప్పుడూ జాగ్రత్తగా చెప్పవలసింది చిన్నపిల్లలకే. ఎదిగిన పిల్లలకి జాగ్రత్త చెప్పక్కర్లే, ఇంకా ఎదిగే వరకు జాగ్రత్త చెప్పాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పెంచేటప్పుడు చిన్న దశ అంతా చూడాల.
వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి 20 ఏళ్ళు వచ్చేసి వాళ్ళకే జ్ఞానం తెలిసి ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయినాక ఇంకా మనం జాగ్రత్తగా నువ్వు చూసుకొని అయినా జాగ్రత్తగా బతుకని వృత్తి వ్యాపార ఉద్యోగాలకు పంపేసి వాళ్ళకి వివాహం చేసి వదిలేస్తాం. ఎందుకని వాళ్ళు బ్రతకగలిగిన నేర్పు ఓర్పు వచ్చింది. ఇక్కడ కూడా ఆధ్యాత్మిక జ్ఞానంలో కూడా అటువంటి వివేక శూన్యులైనటువంటి కొంతమంది ప్రవచనకారులు ఉంటారు. వాళ్ళకి ఏం లేదు, రోజు ఏదో ఒకటి చెప్పాలి, వాళ్ళ యొక్క ఛానల్ వ్యాప్తి చేసుకోవాలి, వాళ్ళ పేరు ప్రతిష్టలు పెంచుకోవాలి. అలా వేలు 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 లక్షల రోజు చెప్తానే ఉంటారు. అసలు మానవుడు చెయ్యకూడని అనుసరింపకూడని విధానాలను కూడా అనుసరింపజేసేలా చెబుతారు. ఎందుకని ముందు వాళ్ళ జ్ఞానాన్ని అంతా ప్రజల మీద రుద్దాలు తీసుకెళ్ళి మనిషికి మంచిగా బ్రతకటానికి ఒక దేవుడు చాలు, 2 దేవుళ్ళు చాలు, ఆ లోకల్లో ఉన్న దేవుళ్ళు చాలు, వాళ్ళ ఊళ్ళో వాళ్ళ దగ్గర ఉన్న దేవాలయాలు చాలు. ఎప్పుడన్నా విశిష్టంగా ఏదైనా మనసుకు ఉల్లాసంగా ఉంటుందన్నప్పుడు అనేక పుణ్యక్షేత్రాలు, దూర ప్రాంతాలు యాత్రలకు వెళ్తారు. ఇప్పుడు విహారయాత్రలు ఎలాగో పుణ్యక్షేత్ర యాత్రలు అలాగే. అంతే తప్ప దాన్ని ఎడిక్షన్ చేసి దాన్ని ఒక వ్యసనం చేసినప్పుడు కర్మయోగము మూఢత్వం అయిపోద్ది, భక్తి యోగము మూఢత్వం అయిపోద్ది. కర్మభక్తి ఒకటే. ఆ భక్తి ఉన్నటువంటి ఏ దేవుడి పట్ల భక్తి ఉందో, ఏ దేవత పట్ల భక్తి ఉందో, లేదా అందరి దేవుళ్ళు అందరి దేవతలు అది పట్టుకొని తిరుగుతూ ఉంటారు. యాత్ర బస్సులు బోర్డులు ఉంటాయి, యాత్ర ట్రైన్లు వేస్తున్నారు, యాత్ర విమానాలు కూడా ఉన్నాయి, ప్యాకేజీలు. ఇదంతా పెద్ద వ్యాపారాలు అయిపోయినాయి. అయితే తప్పని నేను అంటలా, కానీ జ్ఞాన బాలురు వాళ్ళు, వయసు ఏంటి కాదు పాపం. ఇప్పుడు అతను అందులోంచి దూరి రాలేక చనిపోయాడంటే అసలు ఇది మనకు తెలిసింది. ఎంతమంది ఎన్ని చోట్ల చనిపోతున్నారు, ఎందుకు చనిపోరు? అనేక పర్వత ప్రాంతాలలో ఉన్నటువంటి పుణ్యక్షేత్ర దర్శనాలకు వెళ్తున్నప్పుడు బస్సులు పడిపోయి రైళ్లు పట్టాలు తప్పి చచ్చిపోయి చాలా మంది ఉంటారు. అయితే దానికి మనం ఏం చేస్తాం? బస్సులు యాక్సిడెంట్లు మామూలుగా కూడా అవుతాయి, దేవుడి మీద నెపం కాదు. జాగ్రత్తని నేర్పాలి ప్రవచనకారులు. మూఢత్వాన్ని నేర్పకూడదు, మూర్ఖత్వాన్ని నేర్పకూడదు. కానీ వాళ్ళకి ఇప్పుడు రోజు ఏదో ఒకటి చెప్పాలి. వాళ్ళు రోజు ఏదో ఒకటి చెప్పాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు ఫౌండేషన్లు పెట్టేశారు, ట్రస్టులు పెట్టేశారు. ముందేదో 2-3 శీర్షికలు ఇలా చెప్పుకోవడం మొదలు పెట్టారు, అది పాపులర్ అయిపోయారు. ఇప్పుడు లక్షల మంది వాళ్ళని అనుసరించేస్తున్నారు. అందుకని ట్రస్టులు పెట్టారు, ఫౌండేషన్లు పెట్టారు. ప్రజలకు మేలు చేస్తాం, వాళ్ళకి మేలు చేస్తాం, వీళ్ళకి మేలు చేస్తాం అని ఆ ట్రస్టులు ఏం చేస్తే డబ్బు సంపాదిస్తాయి. వీళ్ళకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళు చెబుతున్న ప్రవచనాల నుంచి, ఆ యూట్యూబ్ నుంచి, ఇన్స్టాల నుంచి, ఫేస్బుక్ నుంచి విపరీతంగా డబ్బు వస్తుంది వీళ్ళకి. ఎందుకని లక్షల మంది అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు గురువులు అయిపోయారు, మహాత్ములు అయిపోయారు, ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు. రేపొద్దున వీళ్ళు దేవుళ్ళు కూడా అయిపోతారు. ఎందుకని ఇప్పుడు దేవుళ్ళు భగవాన్లను పిలిపించుకొని ఆడంబరాలకు పోయి అనేక మంది జైళ్ళల్లో ఉన్నారు. అలా అయింది వీళ్ళే. జైళ్ళలో లేకపోయినా ఇప్పుడు గురువులుగా మహాత్ములుగా కీర్తింపబడుతూ కోట్ల మందితో ఆరాధింపబడుతున్న వాళ్ళందరూ మొదట ఇలా మొదలైన వాళ్ళే. మొదట ఒక భక్తుడు కూడా లేడు, ఒక భక్తురాలు కూడా లేదు. కానీ కొన్ని సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు మహాత్ములైపోయారు, గుర్తింపబడ్డారు. కారణం వాళ్ళని వాళ్లే ప్రచారం చేసుకుంటున్నారు, వాళ్ళని వాళ్లే ప్రచారం చేసుకుంటున్నారు. దేవుడి పేరు మీద, దేవత పేరు మీద, మతం పేరు మీద, ప్రజలకు మేలు చేస్తున్నామని పేరు మీద. డబ్బుతో సంబంధ బాంధవ్యం లేని ఒక్క సంబంధం ఉందా మీకు? కాదు. మొత్తం అందరి గురించి చెప్తారు, అద్భుతంగా మాట్లాడతారు. కానీ వాళ్ళకు ఒక కాంక్ష ఏదో ఉంది. కాంక్ష ఉన్న వాళ్ళు ఎలా వెళ్తారు? ఏంటి ఆ కాంక్ష? ఒకళ్ళు గుర్తింపు కాంక్ష ఉండొచ్చు, ఒక గురువును అవుదాం, చెడు చేయకపోవచ్చు వాళ్ళు. ఇప్పుడు ఏదో మేము చెప్పామండి, వాళ్ళు ఎవరో దూరం చచ్చిపోతే మేమేం చేయమండి అంటే దానికి ఏముంది? అసలు ఆ చెప్పిన ఆయన కూడా తెలుసుకున్నాడండి, ఆయన అన్ని ఊర్లు తిరిగి వచ్చి తెలుసుకొని చెబుతున్నాడు. అందులో పెద్ద విషయం ఏముందండి? పుస్తకాలు చదివితే ఎవరైనా చెప్పచ్చు. నేను ఆత్మజ్ఞాన శీర్షికలు ఇప్పుడు నేను చెబుతున్నా, పుస్తకాలు చదివి చెబుతున్నా. కానీ నేను ఇవన్నీ చేసి వచ్చా. ఇప్పుడు ఆ గురువులు చెప్పినట్టు చెబితే నాకు కూడా విపరీతమైన సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు, విపరీతమైన డబ్బు వచ్చేస్తుంది. ఆ ప్రవచనాలని నేను చెప్పగలను. రోజుకో దేవుడు పూజ. ఆ పూజ చేస్తే నీకు వచ్చే లాభాలు, ఎంతమంది కష్టాలు పోయినాయి, ఎన్ని కష్టాలు పోయినాయి, ఎన్ని బాధలు పోయినాయి, చక్కగా ఉదహరించేసి వీళ్ళు ఇన్ని లాభాలు పొందేశారు, వీళ్ళు ఇన్ని మేళ్లు పొందేశారు. రోజు అదే వాళ్ళు చెప్పేది. మనకేంటి? లాభం కావాలి, మేలు కావాలి. కాబట్టి ఇప్పుడు ఏ రోజు ఏ పూజ చేయాలి, ఏకాదశికి ఏ పూజ చేయాలి, అన్ని ఇంకా తిథులకి ఏ పూజ చేయాలి, మొత్తం ఇంకా అన్ని కర్మకాండలు మనుషుల్ని అందులో పెట్టేస్తే మనుషులకి ఈజీ కదా కర్మకాండ. జ్ఞానం అంటే నేనే అది అని నా గుణమార్పు చేసుకొని, నాలో చెడు పోగొట్టుకొని,
నేను మంచిగా బ్రతకడం అంటే నన్ను నేను అబ్జర్వ్ చేసుకొని, నా కోరికలను అదుపు చేసుకొని, నా మనసును గమనించుకుంటూ, నాకు అనిపించినటువంటి చెడ్డ పనులన్నీ చేయకుండా, నా ధనకాంక్ష తగ్గించుకొని, నా కీర్తికాంక్ష తగ్గించుకొని, అన్ని రకాల కోరికల కాంక్షలు తగ్గించుకొని, నిమిత్త మాత్రంగా శరీరం నిలుపుదలకు అవసరమైనటువంటి కర్మలు, కుటుంబం కనీస అవసరాలకు అవసరమైన కర్మలు మాత్రమే చేసుకుంటూ నేను బ్రతకాలంటే పెద్ద తపస్సు చేయాలి మనిషి. ఆ తపస్సులు చేసిన వాళ్ళని ఋషులు, మునులు, యోగులు, తపస్సు సంపన్నులు అన్నాం. మీరు వెళ్ళి చదువుకోండి, వాళ్ళ జీవితాలు చాలా సాదాసీదాగా ఉంటాయి. వాళ్లే పుణ్యక్షేత్రాలు అయిపోయారు. అటువంటి ఋషులు, మునులు, యోగులు, తపస్సు సంపన్నులు ఎక్కడున్నారో అవన్నీ పుణ్యక్షేత్రాలు అయిపోయినాయి. అటువంటి పుణ్యవంతులు జీవించిన ప్రదేశాలు. వాళ్ళు ఎవరు ప్రజల్ని మెప్పిపెట్టలే, అసలు డబ్బు ఇస్తామన్నా తీసుకోరాళ్ళు. రాజులు, మహారాజులు, పెద్ద పెద్ద జమీందారులు వచ్చి వాళ్ళ దగ్గర కూర్చొని డబ్బు ఇస్తామన్నా పుచ్చుకోరు. ఇప్పుడు వీళ్ళకి డబ్బు కావాలి, ట్రస్టులు పెట్టి ఇంకా మంచి పనులు చేస్తాం, ఆ ట్రస్టుల ద్వారా చేస్తున్నాం. మీ ఏరియాలో ఎవరైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉంటే తెలియజేయండి, మేము వాళ్ళకి సాయం చేస్తాం అంటే 4 దగ్గర సాయం చేసినట్టు చూపిస్తే కదా మన ట్రస్టులకు డబ్బులు వచ్చేది, మన సబ్స్క్రైబర్స్ పెరిగేది. ఇప్పుడు నేను అలాంటి అయితే అసలు ఊకదంపుడుగా చెప్పగలను. ఏముందా, ఏమి లేదా, ఇవన్నీ ఉన్నవే, లేనివి ఎక్కడ చెబుతారు? ఆల్రెడీ అన్ని పురాణాల్లో, ఇతిహాసాల్లో, గ్రంథాల్లో ఉన్నాయి. వాటన్నింటికి రోజుకో పూజా విధానం, రోజుకో శ్లోకం, దాని అర్థం, దానివల్ల నీకు వచ్చే లాభం. అబ్బొబ్బో అలా అయిపోయింది, అబ్బొబ్బో ఇలా అయిపోయిందని లాభాలు పొందిన వాళ్ళు వాళ్ళందరి గురించి చెప్పటమే. రోజుకి ఏం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే భగవంతుడి యొక్క శక్తి, మహిమలు, మాయలు, అద్భుతాలు, రక్షణలు రోజు ప్రచారం చేయటమేనండి. దానికి నువ్వు ఈ కర్మకాండం చేస్తే ఈ లాభాలన్నీ పొందేస్తావు. ఈ దేవత ఈ లాభాలు ఇస్తుంది, ఈ దేవుడు ఈ లాభాలు ఇస్తాడు. ఈ దేవతల్లో మళ్ళీ కోటాను కోట్ల రకాల దేవతలు, లక్షల రకాల దేవతలు, ఒక్కొక్క దేవత ఒక్కొక్క లాభాన్ని ఇస్తుంది, ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క లాభాన్ని ఇస్తాడు. నిరంతరం ఎదుటోడిని లాభానికి వ్యసనపరుణ్ణి చేయటం మంచి పేరుతో, ప్రవచనం పేరుతో. నేను ప్రవచనకారుల్ని ఎవరిని నిందించటలా, నిజమైన మంచి ప్రవచనకారులు ఎవరున్నా వాళ్ళ పాదాలకు నా నమస్కారం. ఒకవేళ ఇప్పుడు ఈ ఉద్దేశింపబడి చెప్పిన ఈ ప్రవచనకారుడు కూడా ఆయన ఉద్దేశపూర్వకంగా ఎందుకు చేస్తాడు? అందులో దూరితే చంపేయాలని. ఆ చెప్పిన ఆయన చాలా సన్నగా ఉంటాడు, ఆయన దూరొచ్చి ఉంటాడు. ఇప్పుడు మీరు ఏ ప్రవచనకారుడిని ఉద్దేశించి చెప్పారో ఆయన చాలా సన్నగా ఉంటాడు, ఆయన దూరొచ్చేసి ఉంటాడు. అది ఒక పవిత్ర క్షేత్రం కదా. అబ్బో మా అరుణాచలం అంటేనే అది సాక్షాత్ ఆ అరుణగిరినే శివుడి స్వభావంగా, అంటే శివుడి స్వరూపంగా పూజిస్తారు. అదంతా పురాణాంతర్గతం, ఎప్పటి నుంచో ఉంది. వేల సంవత్సరాల నుంచి పురాణాలలో ప్రసిద్ధి చెందిన క్షేత్రం అరుణాచలం. పైగా అక్కడికి మళ్ళీ రమణ మహర్షి వెళ్ళారు. రమణ భగవానుడు అక్కడున్న ఇంకా ప్రసిద్ధి ఆ క్షేత్రానికి తెచ్చారు. పైగా ఆయన రమణ మహర్షి స్వయంగా మామూలుగా మొత్తం అరుణగిరినే శివభగవానుడిగా పూజించి గిరి ప్రదక్షిణ చేస్తారు. 14-15 కిలోమీటర్లు ఉంటుంది. అటువంటిది మధ్యలో రమణ భగవానుడు వచ్చిన తర్వాత ఆయన అసలు నేను శివుణ్ణి దర్శించాను, ఆ కొండపైన శివభగవానుడు సశరీరంగా ఉన్నాడు, ఆయన కలియుగాంతం మొత్తం అక్కడ శివభగవానుడు సశరీరంతో ఉన్నాడు, ధ్యానముద్రలో ఉన్నాడు, ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు, నేను దర్శించాను రమణ భగవానుడు చెప్పారు. ఈ కథ అంతా పురాణాంతర్గతంగా ఉంది. అక్కడ ఉంది. అసలు అది అగ్నిలింగము, అరుణాచలము అగ్నిలింగము, అక్కడ ఆ స్మరణే మోక్షము అనేటువంటి పురాణాంతర్గతంగా ఉంది. దాన్ని చెబుతున్నారు వీళ్ళు. కానీ వీళ్ళు ఇంకా కొంచెం దానికి వీళ్ళ యొక్క వ్యవహార శైలిని, ఆ భాషా శైలిని, వాక్చాతుర్యాన్ని, ఎదుటవాడిని మెప్పించి, ఒప్పించి, నప్పించి అక్కడికి పంపగలిగే సామర్థ్యాన్ని, దానివల్ల ఏం లేదు, వాళ్ళకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. అలా ప్రజలకు మేలు చేస్తున్నాం అనుకుని అనేకం చెబుతున్నారు. ఇప్పుడు ఈయనే కాదు, అంతకుముందు ఒక ప్రవచనకారుడు పుష్కరాలు వచ్చినప్పుడు పుష్కర స్నానాలలో ఆయన మంచి ఆయన నేను కలిశాను, చాలా మంచి ఆయన ఏదో ఆయన ఎక్కడో చదివిన గ్రంథంలో ఏదో ఉందో ఒకటి చిన్న చెప్పారంటే అది ఎక్కడుందో కూడా తెలియదు. ఎందుకంటే గ్రంథాలలో ప్రక్షిప్తాలని ఉంటాయి. అంటే గ్రంథంలో కొంతమంది వచ్చి మధ్యలో దూరి ఆ గ్రంథాన్ని తర్జుమా చేసేటప్పుడు, కొత్తగా రాసేటప్పుడు వీళ్ళు ఇష్టం వచ్చినా కలిపేస్తారు. అందులో ప్రక్షిప్తములు అంటారు. అంటే ఒరిజినల్ గా ఏ ముని, ఏ ఋషి, ఏ యోగి దాన్ని రచించారో, ఇప్పుడు వ్యాస మహర్షి రాశారు, మనకు అందించారు. పురాణాలు, ఇతిహాసాలు, వేదములు ఇవన్నీ వ్యాస మహర్షి అందించారు. అంటే మొత్తం
భారతీయ సాహిత్య సంపద అంతా వ్యాస మహర్షి అనే మహానుభావుడి ద్వారా వచ్చింది. వ్యాస మహర్షి అనేది ఒక ఆయన అయి ఉండకపోవచ్చు. వ్యాసము అంటే వ్యాపింప చేయటము. అలా వ్యాపింపజేసేటువంటి ప్రక్రియకి పూనుకున్న అందరికీ వ్యాసాన్ని పిలిచి ఉంటారు. విస్తరింపజేయటం, ప్రజల్లోకి విస్తరింపజేయటం, ప్రజల్లోకి వ్యాపింపజేయటం, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పటం. అలా రచించారు. ఆ రచించిన వాళ్ళని వ్యాస అనే పేరుతో పిలిచి ఉంటారు. అలా ఎంతో మంది మహర్షులు చేసి ఉండొచ్చు. ఇప్పుడు మనం చేసుకునే గురు పూర్ణిమ కూడా ఆ వ్యాస పూర్ణిమ. యాక్చువల్గా అది గురు పూర్ణిమ కాదు, వ్యాస పూర్ణిమ. అయితే గురు పూర్ణిమ అని ఎందుకు పేరు వచ్చిందంటే వ్యాస భగవానుడికి గురువుగా, అయ్యా నువ్వు చెప్పినవన్నీ మేము నేర్చుకుంటున్నామని. ఎంతమంది వ్యాసులు ఉన్నారో మనకు తెలియదు. వ్యాస భగవానుడికి ఎంతమంది ఉంటే అంతమంది. మిమ్మల్ని గురువుగా తీసుకున్నామని కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వాళ్ళని పూజించారు రోజంతే. అదే గురు పూర్ణిమ అయింది. అలా వ్యాపింపజేసినటువంటి మహాత్ములు ఒరిజినల్ గా వాళ్ళు రాసిన దాంట్లో మన దగ్గరకు వచ్చేటప్పటికి అంటే 1000 సంవత్సరాల కాలం మధ్యలో నడిచింది. దాన్ని అందించుకుంటూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, అనేక మంది మహాత్ములు దాన్ని చదువుకున్న వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి అందించడానికి రచిస్తూ వచ్చారు. అప్పుడెప్పుడో ఆయన రాసినవి మనకి ఇప్పుడు లేవు. ఇప్పుడు పుస్తకాలు ప్రింటింగ్ రాలా. వీళ్ళు రచించేటప్పుడు ప్రక్షిప్తాలు అంటే వీళ్ళు సొంత భావాలు అందులో కల్పించేశారు. కొన్నింటిలో రకరకాల కర్మకాండాలు కల్పించేశారు. వీటిని ప్రక్షిప్తములు అంటారు. అవి అన్ని చోట్ల ఉన్నాయి. ఇప్పుడు ఒక భగవద్గీత ఒక్కటే వ్యాస మహర్షి రాసింది. మహాభారతంలో ఉన్న భగవద్గీత ఒక్కటే. అది కృష్ణ భగవానుడు చెప్పింది. అది మహాభారతంలో అంతర్భాగం భగవద్గీత. కానీ భగవద్గీతకి వ్యాఖ్యానాలు కొన్ని వందల వేల గ్రంథాలు ఉన్నాయి. వేల భగవద్గీతల్లో డిఫరెన్సులు కూడా ఉన్నాయి. ఎందుకన్ని వ్యాఖ్యానాలు వచ్చినాయంటే ఎవరి అర్థాలు వాళ్ళు చెప్పారు. కొంతమంది కొన్ని శ్లోకాలు తీసేశారు, కొంతమంది కొన్ని శ్లోకాలు కలిపేశారు. వీటికి నిరూపణే లేదు. అలా రామాయణం ఒరిజినల్ వాల్మీకి రామాయణం. వాల్మీకి రామాయణంలో లేనటువంటి ఎన్నో కథలు తర్వాత ఎంతో మంది రామాయణాలు రాశారు. వాళ్ళ పేరులతో రాసుకున్నారు కొంతమంది. ఎన్నో రామాయణాలు ఉన్నాయి. అందులో ప్రక్షిప్తములు అంటారు. అంటే వాళ్ళకు అనిపించిన కొత్త కథలు చేర్చారు. అసలు రామాయణంలోనే ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే రామాయణము శ్రీరామచంద్రుల వారు రావణాసురుణ్ణి చంపేసి సీతమ్మ తల్లిని తీసుకొచ్చి పట్టాభిషేకం చేసుకున్నాక రాజ్య పరిపాలన శ్రీరామచంద్రుడికి వచ్చినాక వాల్మీకి రామాయణం పూర్తయిపోయింది. తర్వాత మళ్ళీ రామచంద్రుడు సీతాదేవిని వదిలేశాడు, అడవులకి పంపాడు. ఇదంతా కూడా ఇది లేదు అసలు. ఈ వనవాసం, ఈ అరణ్యానికి వెళ్ళటం సీతమ్మ తల్లి ఇది లేదు. తర్వాత కలిపారు అనేటువంటిది బోల్డ్ చోట్ల ఉంది. అలా తర్వాత వాళ్ళు ఎవరో వస్తారు, వాళ్ళు కలిపేస్తారు. ఇప్పుడున్న గురువులు అలా కలిపేస్తున్నారు. వాళ్ళే ఆ ప్రవచనకారులు. ఆ కర్మకాండంలో ఆ ప్రక్షిప్తాలను వీళ్ళు అందులో చేరుస్తూ ఉంటారు. అటువంటి ప్రక్షిప్తాలు ఎవరో చేర్చిన వాడి ప్రక్షిప్తములు అన్నింటి ఒరిజినల్లో లేవు కానీ కలిపారు అని. అనేక పుణ్యక్షేత్రాలు ఇప్పుడు కొత్త వాళ్ళు కలిపేస్తూ ఉంటారు. జనాన్ని ఆకర్షించడానికి. జనాలు వస్తే అక్కడ డబ్బు వస్తుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గుర్తింపు పెరుగుద్ది. అది పుణ్యక్షేత్రాలకి కావచ్చు, ఆ క్షేత్ర అక్కడ ఉన్న వాళ్ళకి కావచ్చు, లేదా దాన్ని ప్రచారం చేసే వాళ్ళకి కావచ్చు. ఏదైనా మొత్తానికి ఆశింపు ఉంది. ప్రచారం అంటేనే ఆశింపు ఉంది. ఆశింపు లేని చోట అసలు ప్రచారం అనేది ఉండదు. అందుకే రమణ భగవాను లాంటి వాళ్ళు ఎవరు కాదంటారు ఆయన. అసలు ఆయన యోగి కాదా, ఆయన భక్తుడు కాదా, ఆయన జ్ఞాని కాదా? అన్నీ ఆయనే, అన్నీ ఆయనే. అసలు నిజమైన కర్మయోగి ఎవరు అంటే తన శరీరములో కదులుతున్నటువంటి మనో కదలికల్ని నియంత్రించగలిగిన వాడు కర్మయోగి. అంటే కర్మను నియంత్రించగలిగాడు. ఎంత అవసరం అంతే చేయగలిగాడు పరిగెత్తకుండా. పరుగులెత్తి కర్మం చేసేవాడు కర్మయోగే కాదు. అసలు కర్మని ఆపగలిగిన వాడు. ఎందుకంటే తన శరీరంలో ఆగనంత ఆలోచనలు పుడతానే ఉంటాయి మనసుదే. అది కర్మయోగం అంటే. భక్తి యోగం అంటే ఏంటి? భగవంతుడిపై ఉన్నటువంటి, ఎందుకంటే నాకు శక్తి తెలియదు. ఇంకా శక్తి తెలిస్తే అది జ్ఞానయోగం అయిపోద్ది. నాకు శక్తి తెలియదు. నేను నర్సరీ ఎల్కేజీ 1, 2, 3 చదువుకున్నాను. అందుకని భక్తి భగవంతుడు, దేవుడు, దేవత అనే విధానాలలో వారి మీద భగవంతుడి మీద భక్తితో అంటే ఒక ఆసక్తి కలిగించుకొని నా మనసుని వారి పట్ల పెట్టుకొని, ఆ దేవుడి పట్ల, ఆ దేవత పట్ల పెట్టుకొని ఈ మనసు యొక్క పరుగుల్ని, స్పీడ్ని, ఈ కర్మని ఆపుతున్నాను. భక్తి యోగంతో తనలో కర్మని ఆపుకుంటాడు.
కర్మను నియంత్రిస్తాడు, ధర్మకర్మలే చేస్తాడు, అవసర కర్మలే చేస్తాడు, అనవసర కర్మలు చేయడు. మీరు ప్రచారకులందరూ మీకు మంచివాళ్లుగా కనపడొచ్చు, కానీ వాళ్ళు ఒకదాన్ని, ఒక ఉద్దేశాన్ని ప్రచారం చేసుకుంటున్నారు, ఒక మతాన్ని ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు గుర్తింపు కోసం పెట్టుకొని వెళ్తున్నారు. నేను అలానే వాళ్ళని తప్పు పట్టట్లా. కొంతమంది అదే జీవన వృత్తిగా పెట్టుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు జీవన వృత్తిగా పెట్టుకొని పెద్ద పెద్ద అనేక రకాల పేర్లు తెచ్చుకొని లక్షల కోట్ల మందిలో వ్యాప్తి చెందిన వాళ్ళు జీవితంలో వాళ్ళు ఆర్థిక స్థితిగతుల్లో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, ఆర్థికంగా గెలవలేకపోయారు, వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఓడిపోయారు. వాళ్ళు ఓడిపోయి వృత్తులకు వచ్చారు. మీరు వెళ్ళి వాళ్ళకి కనుక్కోండి. కొంతమంది ఏమో వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఉన్నాయి, చాలు మనం ఇంక వీటిల్లోకి వెళ్దాం, ఈ ప్రవచనాలకు వెళ్దామని అటు వచ్చారు. కానీ వాళ్ళు ఒక మార్గాన్నే చెబుతున్నారు, ఒక మతాన్నే ప్రచారం చేస్తారు. అది కూడా వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని. వాళ్ళని మీరు గమనిస్తే గోప్యంగా వాళ్ళు ఏ సిద్ధాంతాన్ని నమ్మారో దాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. నేను ఇందాక చెప్పి ఒక ప్రవచనకారుడు ఆయన పుష్కరాలప్పుడు నదిలో స్నానం చేసేవాళ్ళందరూ, ఆ పుష్కర స్నానాలు చేసేవాళ్ళందరూ నదో సముద్రం ఎక్కడైతే అక్కడ కొంచెం ఇసుక తీసుకెళ్లి అందులో వేసి మంత్రం చదవాలని ఏదో చెప్పాడు ఆయన. అంతే కోట్ల మంది ఆ ఇసుక అందులో వేసేసి మురికి నీళ్ళు అయిపోయింది. కోట్ల మంది అంత ఇసుక తీసేస్తే ఏమవుతుందండి? దాన్ని ఇంకో ఆయన ఖండించాడు, ఇంకో ప్రవచనకారుడు. ఎక్కడ చెప్పారు, ఎవరు చెప్పారు, ఏ గ్రంథంలో ఉంది ఈ పని చేయమని? అంటే ప్రక్షిప్తాలు వచ్చేస్తే ఇది ఇలా చేయండి అని. ఇప్పుడు నవీనంగా నాకు తెలిసిన ఎంతో మంది గురువులు వాళ్ళే కొత్త కొత్త విధానాలు తయారు చేసేస్తున్నారు, కొత్త కొత్త విధానాలు. ఈ మధ్య కాలంలో ఒక కొత్త గురువు ఆయన యాగములు యజ్ఞములు చేస్తూ, ఆయన సొంత గురువు, స్వతంత్ర గురువు, ఆయన ప్రకటించేసుకున్నాడు ఆయన గురువుగా. ఆయనకి లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన ముస్లిం మత పేరుతో, అల్లా పేరుతో మంత్రాలు చదువుతున్నాడు. అసలు ముస్లిం మతంలో ఈ మంత్రాలే ఉండవు, అది హిందూ విధానంలో ఉంటాయి యజ్ఞయాగాలు ఇవన్నీ. ముస్లిం మతంలో వాళ్ళ ప్రార్థనలు వేరుకుంటే, వాళ్ళ ప్రేయర్స్ వేరుకుంటే, అది తప్పేంగా చక్కగా వాళ్ళ మార్గంలో వాళ్ళు వెళ్తున్నారు. ఈయన అవి కూడా కలిపేశాడు. ఎందుకంటే ముస్లింలను కూడా ఆకర్షించాలి, ప్లస్ ఈయన ఆరాధించే దేవుళ్ళలో ముస్లిమేమో అన్న అనుమానం ఉన్న దేవుడు కూడా ఉన్నాడు. అందుకని ఆ అనుమానం లేకుండా ఈ మతంలో అవి కూడా కలిపేసేసి అవన్నీ యాగాల్లో యజ్ఞాల్లో ఆ మంత్రాలు ఈయనే తయారు చేసి పెట్టేశాడు. ప్రక్షిప్తాలంటే రేపు రాబోయే తరాలకి ఈయన చెప్పిన మంత్రాలు ఇప్పుడు ఇవన్నీ వెనకటి వేదాల్లో ఉన్నాయనుకుంటారు, యజ్ఞయాగాదుల్లో ఉన్నాయనుకుంటారు. ఈ ప్రక్షిప్తకులు వచ్చేసారు. ఇప్పటి లేటెస్ట్ దేవుళ్ళు, ఈ మధ్య కాలాల్లో దేవుళ్ళు ఎప్పుడు కూడా మంచిగా బతికిన వాళ్ళని దేవుళ్ళుగా ఆరాధించడం మనుషులకు అలవాటు. ఇప్పుడు రమణ భగవాన్లని నేను చెబుతున్నా, ఆయన మనిషిగా శరీరంతో ధరించారు. ఇప్పుడు రమణ భగవాన్లు అష్టోత్తరం తయారు చేసుకొని, రమణ భగవాన్ సహస్రం తయారు చేసుకొని, రమణ భగవాన్లకు సంబంధించి అన్ని వేదాల్లో ఉన్నాయి. కర్మకాండ, పూజా విధానాలన్నీ వేదాల్లో చెప్పబడిన మొదటి భాగమే కర్మకాండ. ఏముందా అక్కడే వాళ్ళు చెప్పిన దేవుడి పేరు తీసేసి, వేదాలలో చెప్పబడిన దేవుడి పేరు తీసేసి ఈ దేవుడి పేరు జాయిన్ చేస్తామే, అంతే. మనం చేసేది కూడా ఏం లేదు. అక్కడ రమణ మహర్షి పేరు పెట్టేసి, లేదా మీకు నచ్చిన దేవుడి పేరు పెట్టేయటం, లేదా ఇప్పుడు మీరు ఏ గురువు అవ్వాలనుకుంటే మీ పేరు పెట్టేసుకోవటమే. అలా చేసేసుకుంటున్నారు ఎవరికాళ్ళు. ఇవన్నీ మళ్ళీ 100 సంవత్సరాలు గడిచేటప్పటికి నిజమేమో అని ప్రజలు నమ్ముతారు. కానీ ఇప్పుడు ఇవన్నీ మనుషులు తయారు చేస్తున్న అభూత కల్పనలు, వీటిని ప్రక్షిప్తములు అంటారు. ఇప్పుడు ఆ అల్లానామంతో జాయిన్ చేసిన యాగాలు యజ్ఞాలు ఇవన్నీ ఆల్రెడీ యూట్యూబ్లోకి వచ్చిన గొడవలు జరుగుతున్నాయి. అదంతా కరెక్ట్ అని ఆయన వాదించుకుంటున్నాడు, ఆయన శిష్యులు వాదించుకుంటున్నారు. అదంతా తప్పు, నువ్వు హిందూ మతాన్ని నాశనం చేస్తున్నావు అని వీళ్ళు వాదించుకుంటున్నారు. కొందరు ఆయన్ని సపోర్ట్, కొందరు ఈయనకి. ఎప్పటికీ తేలవు. ఇలా ఎప్పటికీ గొడవలు పడతానే ఉంటాయి మతాలన్నీ. ఎవరి వలన గొడవలు పడుతున్నాయి? ప్రచారకుల వలన. అది మీరు తెలుసుకోవాలి. ఈ ప్రక్షిప్తాలు వాళ్ళు చేరుస్తారు. అయితే వాళ్ళని తప్పని అసలు తప్పు పట్టకూడదు. ఎందుకని? వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుపోతుంటే అనుసరిస్తున్న వాళ్ళు ఎవరు? మనుషులు. ఇప్పుడు ఆ మోక్షదార ద్వారంలో దూరితే ఇటు నుంచి అటు వస్తే మోక్షం వచ్చేస్తుందంటే నేను నమ్మేసి దూరేస్తాను, నా గుణమార్పు చేసుకోవక్కర్లా, నాలో చెడు పోగొట్టుకోవక్కర్లా, నేను మంచిగా బతకక్కర్లా, అసలు నేను నా గురించి తపస్సు చేయక్కర్లా, నా మనసులో కలిగేటువంటి కోటాను కోట్ల ఆలోచనలను ఆపుకోవక్కర్లా, నా మనసుని స్థిరపరుచుకోవక్కర్లా, నా శరీరాన్ని శాంతియుతంగా సంతృప్తిగా ఉంచుకోవక్కర్లా, నాలో పుట్టేటువంటి ఇంద్రియ కోరికలను అదుపు చేసుకోవక్కర్లా, నాలో చెడు పోగొట్టుకొని సద్గుణాలు పెంచుకోవక్కర్లా,
ఈ సందులోంచి ఇటు దూరం అటు వచ్చేస్తే మోక్షం వచ్చేస్తుంది. నేను యథావిధిగా నేను చెడ్డోడినో మంచోడినో చెడ్డదాన్నో మంచిదాన్నో అలాగే ఉండి ఈ యాత్రలన్నీ చేసేసి ఎడు దూరం అంటే ఎడు దూరిపోతే మోక్షం వచ్చేస్తుంది అంటే మనకు వచ్చేది ఇలాగే ఉంటుంది. ఇప్పుడు దొంగలు కూడా వెళ్తారు, మోక్షం వస్తుందా? ఇప్పుడు దొంగతనాలు చేశాడు, అన్ని చేశాడు, అందులో దూరిటి వస్తానంటే మోక్షం వస్తుందా? దొంగలందరూ గిరి ప్రదక్షిణలు చేస్తారు, దొంగలందరూ దీక్షలు తీసుకుంటారు, తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, దొంగలు ఆయా సమయాలలో ఆ అలవాట్లు పోగొట్టుకోవడానికి కూడా దీక్షలు తీసుకున్న వాళ్ళు బోల్డ్ మంది తెలిసినారు. కొంతమంది ఆ దీక్షా సమయాల్లోనే ఆగలేక తాగేసిన వాళ్ళు తెలుసు, వాగేసిన వాళ్ళు తెలుసు, అన్నీ తెలుసు, తప్పులు చేసిన వాళ్ళు తెలుసు. కొంతమంది అప్పటిదాకా ఓపిక పెట్టుకున్నాక రాగానే మళ్ళీ మొదలెట్టేస్తారు. లంచాలు ఆపరు, మోసాలు ఆపరు, ఏది ఆపరు. అంటే గుణమార్పు లేదు. కానీ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? గుణమార్పు కోసం కాదు. ఆలోచించండి, ఒక్కసారి వివేకంతో ఆలోచించండి. ఎంతమంది ఎక్కడ ఏది చెబుతున్నా మనకు అందించబడిన సాహిత్యం వెనక నుంచి వచ్చింది. నిజాయితీ పరులైన మునులు, ఋషులు, యోగులు, తపస్సంపన్నులు ఏర్పరిచినటువంటి ఆధ్యాత్మిక చదువు అది. అందులో కర్మకాండ నర్సరీ నుంచి మొదలవుద్ది. ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి ఎలా ఉన్నాయో అలా కర్మకాండలో జ్ఞానబాలురైన మనుషుల చేత, వయసు ఎంతైనా ఉండొచ్చు, జ్ఞానబాలురు, జ్ఞానబాలికలు, వీళ్ళతో మొట్టమొదటి ముందు అక్షరాలు దిద్దించాలి. దిద్దించాలంటే ముందు వీళ్ళకు బొమ్మలు చూపించాలి. ఆ బొమ్మలు చూపించి దిద్దించడం నుంచి మునులు, ఋషులు, యోగులు మొదలు పెట్టారు. వీళ్ళకి ఎలా అర్థమవుద్ది, ఎలా చెబితే వీళ్ళని అనంత ఆత్మశక్తి వరకు, విశ్వశక్తి వరకు, బ్రహ్మము వరకు తీసుకెళ్లొచ్చు, వాళ్ళలోనే ఉన్న ప్రాణశక్తిని వాళ్ళు కనుగొనేలా చేయొచ్చు అనే ప్రయాసలో సత్యవంతులు ఏర్పరిచిన దారిలో, ఆ బాటలో ఎవరికాళ్ళు గుర్తింపు కోసం ప్రక్షిప్తాలు కల్పేశారు. ఇప్పుడున్న లేటెస్ట్ దేవుళ్ళకు ఉన్నటువంటి అన్ని కొత్త కొత్త దేవుళ్ళు, కొంగొత్త దేవుళ్ళు ఎవరు వచ్చారో వీళ్ళకు ఉపయోగిస్తున్న అన్ని మంత్రాలు, అన్ని యజ్ఞాలు, అన్ని యాగాలు, అన్ని వేదాల్లో పేర్లు మార్చారు అంతే. ఎలా మారుస్తారు? మీకు మార్చే అధికారం ఎక్కడుంది? అంటే అసలు అడిగేవాడు ఎవరికాడికి వెళ్ళి నాకు లాభం వస్తుంది, యజ్ఞంలో పాల్గొంటే లాభం వస్తుంది, యాగంలో పాల్గొంటే లాభం వస్తుంది, దీని చుట్టూ తిరిగితే లాభం వస్తుంది. అలా ఇప్పుడు గురువులు ఎవరికాళ్ళు నిర్మాణాలు చేసేసి వాళ్ళకి తోచిన ప్రార్థనాలయాలు కట్టేసి అన్ని మతాల్లో మీరు దీని చుట్టూ తిరిగేస్తే అది వస్తుంది, ఇక్కడ పొర్లు దండాలు పెడితే ఇది వస్తుంది, మీరు అన్నింటికి పెట్టేశారు. ఏంటి? కర్మకాండ. నువ్వు ఇవి చేస్తే ఇంత లాభం వస్తుంది, మీ అమ్మాయి పెళ్ళి అయిపోద్ది, మీ అబ్బాయికి చదువు బాగా వచ్చేస్తుంది, నీ కోరికలన్నీ తీరిపోతాయి, నీ అనారోగ్యాలు పోతాయి, నీకు రక్షణలు వచ్చేస్తాయి, అన్నింటికీ ఉన్నాయండి. కానీ నీ బుద్ధి మార్చుకోవాలి, నువ్వు సద్బుద్ధిగా ఉండాలనేది ఎంతమంది చెబుతున్నారు? ఒకవేళ చెప్పినా ఎంతమంది ఆచరిస్తున్నారు? ఇందులో అందరూ ఏం తీసుకుంటున్నారంటే మహిమలు, మాయలు, అద్భుతాలు, రక్షణలు. అన్ని మతాల్లోనూ ఇదే విధానం. అందుకని ఏం చేస్తున్నారు? సభలు పెట్టి మహిమలు, మాయలు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఈ ప్రవచనకారులందరూ ఫలానా దేవత, ఇదిగో ఇప్పుడు ఈ నెల ఈ టైం, ఈ 15 రోజుల్లో ఈ దేవత, ఈమెకి అప్పుడు ఈ చేసేస్తే, ఈ దేవుడికి ఈ చేసేస్తే, ఎప్పటికప్పటికి లేటెస్ట్ వాళ్ళకి సబ్జెక్ట్ కావాలి. రీసెర్చ్ చేసి చెబుతున్నామని ప్రచారం. ఏం రీసెర్చ్ చేస్తావు నువ్వు? నీకేముంది రీసెర్చ్ చేయడానికి? ఏముందా? తెలియదేంటి? అక్కడ ఉన్నాయిగా, అవన్నీ అక్కడే ఉన్నాయిగా. నువ్వు రీసెర్చ్ చేసిన కొండ అక్కడే ఉంది, పుణ్యక్షేత్రం ఉంది అక్కడే ఉంది, ఆ కొండ కిందే ఉందో, పైన ఉందో, పక్కనే ఉందో, ఈ మూలే ఉందో, ఆ మూలే ఉందో, అవన్నీ అక్కడే ఉన్నాయి. అందులో రీసెర్చ్ పేరుతో మనం కొన్ని కలిపేస్తాం. ఇలా మనుషుల్ని ఆయా ప్రాంతాలకు తోలేసి మీకు లాభం వచ్చేస్తుంది అని చెబుతాం. ఇలా మనకు లాభం వచ్చేది నిరంతరం చెబుతూ ఉంటారు కాబట్టి ముందు వాళ్ళ తినేసి మనం సబ్స్క్రైబర్స్ అయిపోయి వాళ్ళని అనుసరించేసి, ఆయన గురువు గారిని చేసేసి, ఆయన మాతాజీ గారిని చేసేసి వాళ్ళ చుట్టూ వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఎప్పుడు చిలక జోస్యాలని అడుగుతాం. ఏమంటే మా అమ్మాయికి పెళ్ళి అవ్వటం లేదు, ఏమి చేయవలేను అంటే, అబ్బా నువ్వు ఇచ్చేయి అచ్చేయి, ఇదిగో ఈ కర్మకాండ చెప్పేస్తారు. నేను మా అబ్బాయికి పెళ్ళింది కాదండి, పెళ్ళి అవదా? పెళ్ళి అవ్వట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? అది మా సొంత ఇంట్లోనే జరిగింది, మా సొంత వాళ్ళకే నేను ఈ మాట చెప్పాను. పెళ్ళి అవ్వట్లేదు మా అబ్బాయికి అన్నాడు. ఎందుకు అవదో? 100 మంది పెళ్లి కూతుర్లు వచ్చారు. అంటే నేను పెళ్లి కొడుకు తరపుని 100 మంది పెళ్లి కూతుర్లు వచ్చారు. వీళ్ళకి నచ్చట్లా, వీళ్ళకి నచ్చినంత డబ్బు కావాలి, వీళ్ళకి నచ్చినంత అందంగా ఉండాలి, వీళ్ళకి నచ్చినంత హైట్ ఉండాలి, వీళ్ళకి నచ్చినవి అన్నీ కావాలి, అందుకని అవట్లా.
నువ్వు ఎవరో ఒకరిని సర్దుకొని చేసుకుంటూ ప్రతివాడికి పెళ్ళి ఒక క్షణంలో అయిపోద్ది, స్త్రీకైనా పురుషుడికైనా. కాదు, నాకు నచ్చినోళ్ళు కావాలి, అది కదా, నేను మెచ్చినోళ్ళు కావాలి, అంత డబ్బున్నోళ్ళు కావాలి, గవర్నమెంట్ ఉద్యోగం, ఏ కోరికలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి. అందుకని పెళ్ళి అవ్వదు. లేకపోతే పెళ్ళి ఎందుకు అవ్వదు? కుక్క నాకగా పెళ్ళి అయిపోతుంటే మనకెందుకు అవ్వదు? కూరగాయలు బేరం ఇది. ఇప్పుడు అంత నాకు నచ్చినట్టు అవ్వాలి కాబట్టి మళ్ళీ ఎలా అవుద్ది? నాకు నచ్చిన వరుడు ఎక్కడి నుంచి వస్తాడు? అట్ల తద్ది వ్రతం చేస్తే వస్తాడు ఒకళ్ళు. అంటే నేను దేన్ని కించపరచట్లా, దానిలోని సత్యమును వివేకమును చెప్పాలి. నీ గుణమార్పు చేసుకో, ముందు నువ్వు మంచిగా బతుకు. అన్నీ అవుతాయి అందరికెక్కడ, అన్నీ అవుతాయి అందరికెక్కడ. సృష్టిలో అన్నీ అందరికీ ఏర్పాటు చేయబడే ఇక్కడికి పంపబడ్డావు. నీకు శారీరక అవయవాలు ఇవ్వబడిని, జననాంగాలు ఇవ్వబడిని అంటేనే నీకు పెళ్ళి అవుద్దని అర్థం. అవి వాడుకోవడానికి జననాంగాలు ఇవ్వబడిని నీకు. అవి విడిగా నువ్వు పనిచేస్తే, వివాహానికి పనిచేస్తే, పిల్లల్ని కనడానికి పనిచేస్తే. సృష్టిలో నీ బొమ్మ తయారీ అప్పుడే నీకు అన్ని వసతులు వనరులు ఉన్నాయి. ఎందుకు పరుగులు పెడతావు? నీ బుద్ధికి ఏదో కావాలని. అందుకని వివేకము నేర్పాలి. అలా వివేకము నేర్పని వాళ్ళ వలన ప్రమాదాలు వస్తాయి. అలానే ఇప్పుడు ఈయన చెబితే అందులో దూరాడు అనుకోబాకండి, ఈయన కూడా దూరొచ్చి చెబుతున్నాడు. ఈయన ఇప్పుడే కదా, ఈ మధ్య కదా వచ్చింది. ఈయన ఒక 10 ఏళ్ళ నుంచో 15 ఏళ్ళ నుంచో చెబుతా ఉంటాడు. ఆయన అంతకుముందు నుంచి లేవేంటి. ఇటువంటి వాళ్ళు ఎక్కువగా వచ్చి సోషల్ మీడియా పెరగడం వల్ల ప్రచారాలు పెరిగినాయి. అక్కడ ఉన్న విషయాలేవి ఇప్పుడు అవన్నీ నాకు తెలిసి నా చిన్నతనం నుంచి సుమారు 15-16 ఏళ్ల వయసు నుంచి ఇప్పుడు ఎన్నున్నాయో మన భారతదేశంలో అన్ని పుణ్యక్షేత్రాలు, హిమాలయాల వరకు తిరిగి వచ్చాను. ఇంచుమించుగా దొరికిన గురువులందరినీ చూసి వచ్చాను. అన్నీ చూసి తిరిగి స్థిరపడి ఇప్పుడు కూర్చొని అన్నింటిలోకి ఉత్తమం ఏంటి అంటే గుణమార్పు. అసలు ఈ దేవుడు ఎందుకు, ఈ దేవత ఎందుకు, ఈ మతం ఎందుకు, ఈ మార్గం ఎందుకు, ఎందుకని నేను ఇక్కడ దాకా వచ్చానంటే, అసలు నేను మొట్టమొదటి రోజు ఏదైనా దేవుడిని నమస్కారం పెడుతున్న కాడి నుంచి కోరిక కోసం పట్ల ఆ థాట్ రాలా నాకు. అసలు ఏదో కోరికలు తీర్చుకుంటే దేవుడు కోరికలు తీరుస్తాడు, డబ్బులు వస్తాయి, అది ఆలోచనే రాలా. అసలు ఆలోచన పుట్టల నాకు, ఎందుకు తెలియదు. చిన్నప్పటి నుంచి పుట్టల. నా భయానికి, నా రక్షణకి దేవుడు అనే ఆలోచన అప్పుడు పుట్టల, ఇప్పుడు దాకా లేదు. అందువల్ల అసలు దేవుడు ఏంటో తెలుసుకుందామని వెళ్ళా, గురువులేంటో తెలుసుకుందామని వెళ్ళా, మహాత్ములేంటో తెలుసుకుందామని వెళ్ళా. వాళ్ళందరి దగ్గర ఉన్నా నేను. అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి అన్ని క్షేత్రాల్లో కొంతకాలం ఉన్నా. అన్నీ మంచిగా. అప్పుడు అర్థమైంది ఏంటి నాకు అంటే, ఇవన్నీ అసలు కోరికలు, ఈ ఆలోచనలు ఎప్పుడైతే లేవో నాకు, ఇవన్నీ ఎందుకు అన్నప్పుడు ప్రతి చోట దాంట్లో ఒక మంచి కనపడతా వచ్చింది. మనిషి సద్గుణాలు పెంచుకోవాలి, దుర్గుణాలు తొలగించుకోవాలి. అది అర్థమైంది నాకు. అది అన్ని చోట్ల అదే ఉంది. దాన్ని మూఢంగా మూర్ఖంగా తీసుకునేవాళ్ళ తప్పు, దాన్ని మూఢంగా మూర్ఖంగా చెప్పేవాళ్ళ తప్పు. కానీ స్కూల్ మంచిదే, ఆధ్యాత్మిక స్కూల్ మంచిది. అది మునులు, ఋషులు, యోగులు వేల లక్షల కోట్ల సంవత్సరాల వెనకాల తయారు చేసిన స్కూల్స్ అవి. వాళ్ళు ఎవరూ స్వార్థపరులు కాదు. అసలు వాళ్ళు కేవలము బ్రతకటం కోసం మాత్రమే తిన్నారు, కేవలం కట్టుకోవడానికి మాత్రమే కట్టుకున్నారు. కేవలం అంటే స్త్రీ పురుష కలయికలను నియంత్రించింది వాళ్లే. గర్భాధాన ముహూర్తం అని పెడతారు, ఇప్పుడుగా ఉంటుంది పెళ్ళైనాక. రాత్రిపూట మాత్రమే, రాత్రి సమయంలో మాత్రమే స్త్రీ పురుషులు కలవాలి. ఆ కలిసే సమయాలు, విడి సమయాల్లో కలిస్తే అది కరెక్ట్ కాదు, తప్పని ధర్మసూత్రాలు కూడా చెప్పారు. అంటే నియంత్రణ ఉంది, లాలస లేదు. అలా కలవాలని కూడా వాళ్ళు ఎందుకు అనుకున్నారు అంటే, సహజ శరీర ప్రవృత్తులు ఏమనే సృష్టి ధర్మములు కనుక స్త్రీ పురుషుల కలయిక, పిల్లల్ని కంటం, పిల్లల్ని పెంచడం సృష్టి యజ్ఞము అని పేరు పెట్టారు. యజ్ఞం అంటే పవిత్రమైంది, సృష్టి యజ్ఞము అన్నారు. సృష్టి యజ్ఞంలో పిల్లల కోసం లేదా అప్పుడప్పుడు కలిగే కోరికల కోసం అప్పుడప్పుడు కలిసి దాన్ని నియంత్రణలో ఉంచుకోవాలనేది చెప్పుకుంటూ వచ్చారు. అన్నీ చెప్పారు, అసలు వాళ్ళు చెప్పని అంశమే లేదు. అందులో అది వేల లక్షల కోట్ల సంవత్సరాల అవునా కాదో తెలియదు మనకి, కానీ మానవ జాతి మొదటి నుంచి ఉన్నప్పటి నుంచి వస్తుంది. అలా అసలు ఏ అవసరతలు లేకుండా, ఏ కోరికలు లేకుండా ఉన్న కోరికల్ని అవసరార్థం కేవలం తీర్చుకుంటూ ప్రతి పనిని ఒక యజ్ఞముగా, అంటే అతి పవిత్రమైన కార్యం. యజ్ఞం అంటే ఏమి లేదు, పవిత్ర కార్యం అని. అలా జీవితాన్ని జీవించిన ఋషులు, మునులు ఏర్పాటు చేసిన వ్యవస్థ ఆధ్యాత్మిక చదువు, ఆధ్యాత్మికత.
ఆ జ్ఞానాన్ని నేర్చుకోమన్నారు. దాంట్లో మరి తర్వాత నా బోటోళ్ళు బోళ్ళు మంచి చేరిపోయి ఉంటారు, తెలిసి తెలియని వాగుడు వాగేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను చెప్పే ఆత్మజ్ఞానం కూడా నేను 1000 సార్లు చెబుతున్నాను, నాకు ఆత్మానుభూతి లేదు. మరి ఆత్మజ్ఞాన శీర్షికలు మీకు చెబుతున్నాను నేను. అసలు నాకు అర్హత ఉందా? నాకు ఆత్మానుభవం అవ్వకుండా ఎలా చెబుతాను? ఆత్మానుభవం అయితే అసలు ఈ శీర్షికలే చెప్పను, రమణ భగవాన్లో చక్కగా కూర్చుంటాను. మరి ఈ శీర్షికలు ఎందుకు చెబుతున్నానంటే నా పాటలు నేను పడుతున్నా, ఒక మంత్రజపం చేసుకున్నట్టు, ఒక నామజపం చేసుకున్నట్టు, ఏదో అది ఒక ధ్యానం చేసినట్టు, ఒక తపస్సు చేసినట్టు పదే 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 దాన్నే తలుచుకుంటూ, దాన్నే చెప్పుకుంటూ, దాన్నే వింటూ ఉంటే నాకు కొంత అర్థమైంది, నేను మారుతూ వచ్చాను, నాలో చెడు తొలగిపోయింది. ఇప్పుడు ఇలా చెప్పుకుంటూ వెళ్తే నేను మళ్ళీ చెడులోకి వెళ్లకుండా ఉంటాను ఒకటి, ప్లస్ నాకు ఆ ఆత్మజ్ఞాన మార్గం ఏదుందో, ఆ మోక్షం ఏదుందో అది చాలా దగ్గరగా కనబడుతుంది. ఆ వైపు దృష్టి వెళ్తుంది, మర్చిపోకుండా ఉండడానికి అనువుగా ఉంది, నాలో సద్భావాలు పెంచుకోవడానికి బాగుంది, సాధనకి బాగుంది. అందుకని చెబుతున్నా, మీకోసం కాదు. అందుకే ప్రతిసారి నేను సామాన్యుణ్ణి, ఇందులో మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే తీసుకోబాకండి అని చెబుతూ, నేను చెప్పేవన్నీ నా సొంత విశ్లేషణలు. అందులో మంచి ఉంటే నేను చెప్పే విశ్లేషణలన్నీ ముందు నుంచి మహాత్ములందరూ అందించుకొస్తున్న వాటినే చెబుతున్నా. నేను అక్కడ చదువుకున్న పుస్తకాల్లో చదువుకున్న వాళ్ళ ప్రవచనాలు విన్నా, వాటిలోని చెప్తున్నా. నా సొంతది అసలు ఏమున్నది, ఎవరిది సొంతం ఉన్నది? ఇక్కడ అందరూ పసిబిడ్డలుగా పుట్టాం. నా సొంతం నేను కనుక్కొని చెబుతున్నాననే వాళ్ళు అందరూ అహంకారులే. ఇది ముందు నుంచి అందించబడుతున్నది. అందుకే ఇది మాది కాదు, మనకి ముందు తరాల వాళ్ళు అందించారనడానికే వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ వచ్చింది. కానీ ఇప్పుడు గురువులందరూ ఆళ్లే కుర్చీల్లో కూర్చొని, ఈ భక్తులు శిష్యులందరూ ఆ గురువులు ఫోటోలు పెట్టుకొని, ఇప్పుడు గురువులు లేటెస్ట్, ఇదంతా మా గురువు గారి బోధైనా వీళ్ళకి పూజలు చేసుకుంటున్నారు. ఇలా గురు పూజలు, గురువుత్సవాలు, గురు పూజోత్సవాలు చేసుకుంటున్నారు. కాదండి బాబు, అది ముందు తరాల నుంచి అందించబడిందని. ఆ ముందు తరాల పెద్దలు ఎవరున్నారో, ఆ వ్యాస మహర్షి ఒక ఆయనో, వ్యాసులు అనేక మందో, వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అది గురు పూర్ణిమ. మరి అదే మారిపోయింది. ఇప్పుడు ఉన్నోళ్ళు పీఠాలు ఎక్కి కూర్చొని చేయించుకుంటున్నారు, వాళ్ళ శిష్యులు చేస్తున్నారు. అసలు గురు పూర్ణిమ అనే దానికి అర్థం మారిపోయింది. ఎందుకు చేస్తున్నామో కూడా తెలియదు, అది వ్యాస పూర్ణిమ అనేది తెలియదు. వ్యాసుడికి చేస్తున్నటువంటి, వ్యాసుడు ఒకరైనా అయి ఉండొచ్చు, మళ్ళీ చెబుతున్నా అనేక మంది వ్యాసులు ఉండొచ్చు. ముందు తరాల నుంచి మనకు అందించినటువంటి గురువులకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. వాళ్ళు గురువులు, వీళ్ళు కాదు. వీళ్ళు కూడా అక్కడ చదివే చెప్పారు, అక్కడ తెలుసుకునే చెప్పారు. నేను అసలు గురువునే కాదు, ముందు తరాల వాళ్ళు అందించని చెబుతున్నా, నేను గురువునే కాదని చెబుతున్నా. అందుకని అనేక క్షేత్రాలు ఉన్నాయి. ఒక ఆయన ఇప్పుడు కూడా ప్రవచనకారుడు, ఆయన బ్రహ్మాండంగా చెబుతాడు, ఆయన చప్పట్లు కొట్టేస్తారు అందరికి. కానీ ఆయన తను ఎక్కడున్నాడో దాన్ని ప్రచారం చేస్తానే ఉంటాడు. ఆయన ఒకసారి చెప్పాడు, ఏంటో తెలుసా? ఇప్పుడు ప్రజెంట్ ఆయన చెప్పిన ఉపన్యాసాలలో భర్త స్నానం చేసి వచ్చేసినాక ఏదో ఆ మడిబట్ట, ఆ బట్ట కట్టుకొని పిండి, మళ్ళీ భార్య దాన్ని ఏదో స్నానం చేసి ఆరేయాలని ఏదో చెప్పుకొచ్చాడు. ఏమండి, ఇవన్నీ ఎప్పుడూ 1000 సంవత్సరాల వెనక విషయాలండి అవి. ఇలా లేదు వ్యవస్థ. అప్పుడు భర్త కార్యాలు వేరు, భార్య కార్యాలు వేరు. అప్పుడు చెప్పిన తప్పు కాదు, ఆ కాలానికి రైటు. ఈ కాలంలో ఆ కాలానికి రుద్దయకూడదు, దాని సాంప్రదాయం, ఆచారం, పద్ధతి అని చెప్పకూడదు, ఆమోదయోగ్యంగా చెప్పాలి. అలాని ఎప్పటికీ సనాతన ధర్మము గొప్పదే. సనాతన ధర్మం అసలు మతమే కాదు. సనాతన ధర్మం అనేది మతం కాదు. మనుషులు ఆచరించవలసిన ధర్మాన్ని, మనుషులు ఎలా ఉండాలి, ఏం పాటించాలి, బాధ్యతలు ఏంటి అనేటువంటి జ్ఞానపరమైన మంచి విషయాలని, ఆ ధర్మాలని, బాధ్యతల్ని సనాతన ధర్మము అనే పేరుతో పిలిచారు. అప్పుడు ఎందుకు ఆ పేరు ఉంది సనాతన ధర్మం అంటే? అప్పుడు అసలు మతాలు ఏర్పడలా. ఏర్పడిన మతాలన్నీ సనాతన ధర్మాన్ని కాపీ కొట్టుకొని ఏర్పడిన మతాలు. సనాతన ధర్మం ఎవరిది? మొత్తం మానవ జాతికి సంబంధించింది. అప్పుడు మతాలు ఎవరో పెట్టుకోలా, మనుషులకి మంచి చెప్పారు అంతే. అందుకని ఆయన అలా చెప్పాడు, ఈయన ఎలా చెప్పాడు అనేది కాదు. మన విజ్ఞత ఏంటి? ఇందులో అన్నింటిలో ప్రక్షిప్తాలు ఉన్నాయండి, అన్నింటిలో ప్రక్షిప్తాలు ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది ముస్లిం మత ప్రచారకులు చెబుతున్నారు వేదాలలో అల్లా గురించే ఉందంటారు.
కొంతమంది క్రిస్టియన్ ప్రచారకులు, మత ప్రచారకులు చెప్తారు వేదాల్లో యేసుక్రీస్తు గురించి ఉందంటారు. ఏముంది, ఒక శ్లోకం పట్టుకొని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తిరగమరగా ఎన్నైనా చెప్పొచ్చు. ఇప్పుడు వేదాల్లో నా గురించి ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే అహం బ్రహ్మస్మి అని చెబుతుంది. అది అహం బ్రహ్మస్మి అంటే నేనే ఆ బ్రహ్మము అని ఇప్పుడు అందరం చెప్పుకోవచ్చు, వాళ్ళు వేదాల్లో నా గురించే రాశారని. మూర్ఖత వేరు, మూఢత వేరు, ఆచరణ వేరు. మీరు నిజమైన కర్మయోగులు, భక్తి యోగులు, జ్ఞానయోగులు మూడు ఒకటే. అయితే నాలో గుణమార్పుకు ప్రయత్నించుకుంటాను. దేవుడి వలన, దేవత వలన, మతము వలన, మార్గము వలన, గురువు వలన, గ్రంథము వలన నాలో చెడబోగొట్టుకొని మంచిని పెంచుకోవాలి. అలా మంచిని పెంచుకున్నాక మొత్తం సృష్టికి కారణభూతమైన విశ్వశక్తి ఏదున్నదో, సృష్టి శక్తి ఏదున్నదో, ప్రకృతి శక్తి ఏదున్నదో అందులోనే నేను కూడా ఉన్నాను. నేను ప్రకృతిలోనే ఉన్నా, నేను విశ్వంలోనే ఉన్నా, నేను సృష్టిలోనే ఉన్నాక నేనేం భిన్నంగా లేనుగా నేను దాంతోనే బతుకుతున్నాను. మానవ జాతి అంతా సృష్టిలోనే ఉంది. మానవ జాతి బతికేది మొత్తం పంచభూతాలతోనూ, చుట్టూ ఉన్న చెట్లు, చేమలు, ఆహార పదార్థాలతోనే అన్నిటితో లింక్ అయ్యే ఉన్నాంగా. కాబట్టి ఆ శక్తితో కూడా లింక్ అయ్యే ఉన్నాం. కాబట్టి ఆ శక్తిని నాలో నేనే వెతుక్కునేలా ఆత్మజ్ఞానం వరకు తీసుకొచ్చారు, ఆధ్యాత్మిక చదువుకు తీసుకొచ్చారు. అందుకని ఆధ్యాత్మికత, భక్తి ఏదైనా వ్యక్తిగతము, అది సమూహం కాదు. సామూహికంగా చేసినప్పుడు ఇదిగో ఇటువంటి ప్రవచనకారులు, ప్రచారకులు వస్తారు. అది సామూహికం. ప్రచారాలు సామూహికం, మతాలు సామూహికం అని ప్రచారం చేసుకోండి. సామూహికం వేరు, వ్యక్తిగతం వేరు. అలానే ప్రవచనకారులు ఎవరు చెడ్డవాళ్ళని నేను చెప్పటం. అసలు ప్రవచనకారుల్లో మంచి వాళ్లే ఉండబట్టే కదా ఇవన్నీ ముందుకెళ్తున్నాయి. కానీ ఎప్పుడూ ప్రతి దాంట్లో దొంగలు దూరిపోతారు. అది ప్రాబ్లం. ఎవరు దొంగ ఎవరు మంచోడు తెలియదు. ఈ పేరులతో వ్యాపారాలు చేసేసుకుంటారు, ఎవరు కనిపెట్టలేరు. అందుకని ఒకళ్ళు నిందించడం అనేది మన తప్పు. మోసపోయేవాడు తప్పు, మోసం చేసేవాడు ఎప్పుడు తప్పు కాదు. నువ్వు దూరు మోసపోతున్నావు వెళ్ళి అందులో. ఇప్పుడు అతను దూరు చచ్చిపోయాడు, మీరేమంటున్నారు? ఆయన ఎవరో చెప్పడం వల్ల ఈయన దూరాడు అంటున్నారు. అసలు దూరమని కట్టింది ఎవరు? అక్కడది అక్కడ పెట్టింది ఎవరు? అసలు ఆయన ఎవరో ప్రవచనకారుడిని అండం ఎందుకు మనం? అక్కడ అది కట్టింది ఎవరో, అక్కడ అది పెట్టింది ఎవరో, అందులోంచి దూరం అని చెప్పింది ఎవరో, ఆచారాన్ని ప్రోత్సహించింది ఎవరో? పోనీ ప్రోత్సహించారు, నేను ఎంతలా ఉన్నాను అందులోంచి పడతానా పట్టనా అని చూసుకోవద్దు. వివేకము లేనప్పుడు ఇతరులను విమర్శిస్తాం, ఇతరులను విమర్శించే హక్కు లేదు అసలు. మోసపోకుండా ఉండాలి. ఆశ ఉన్నవాడు మోసపోతాడు సార్, ఒకటే సూత్రం. నేను మీకు నచ్చకపోవచ్చు ఒకవేళ నేను చెప్పింది. ఆశ ఉన్నవాడు మోసపోతాడు. నన్ను బోల్డ్ మంది మోసం చేశారు, నా సొంత కుటుంబ సభ్యులే మోసం చేశారు. నేను ఒక్కళ్ళను కూడా కామెంట్ చేయలే. నేను అసలు జీవితకాలం మౌనం అని పెట్టుకుంది ఎందుకు తెలుసా? నా సొంత కుటుంబ సభ్యులు ఎవరైతే నన్ను రక్షించాలో, ఎవరైతే నన్ను కాపాడాలో, ఎవరైతే నాకు రక్షకులుగా ఉండాలో వాళ్లే నా పట్ల రాక్షస ప్రవృత్తితో ప్రవర్తించారు నా వినాశనానికి. నాతో నిరంతర శత్రుత్వంతోనే ఉంటుంది వాళ్ళ మనసు. ఎందుకు పాపం వాళ్ళని ఇబ్బంది పెడతాం, నేను బాధపడతాం ఎందుకు, వాళ్ళని బాధ పెట్టడం ఎందుకని తప్పుకొని పక్క వచ్చాను. రూపాయి సంపాదన లేదు, అన్ని వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళదే కుటుంబ వ్యాపారాలు చేసుకుంటూ వచ్చాను. వాళ్ళకి అప్పచెప్పేసి పక్క వచ్చాను. కానీ ఒక్కరోజు కూడా ఎవరిని నిందించను. ఎందుకనంటే ఎవరి ప్రవృత్తిలో వాళ్ళు ఉంటారు, నీ ప్రవృత్తిలో నువ్వు ఉండాలి. నువ్వు నీ జీవితం జీవించడానికి వచ్చావు. నువ్వు ఒక తండ్రికి కొడుకుగా పుట్టి ఉండొచ్చు, కానీ నువ్వు వచ్చింది నీ కొడుకుగా. అది రిలేషన్లో పేరు కొడుకు అనేది. కానీ వ్యక్తిగా నీ జీవితమే నువ్వు జీవించగలవు, మీ నాన్న జీవితం నువ్వు జీవించలేవు. అలాగే మీ నాన్న నీ జీవితాన్ని జీవించలేడు, వ్యక్తిగా ఆయన జీవితాన్ని ఆయనే జీవించగలడు. ఎవరి జీవితం వాళ్ళే జీవించాలి. తండ్రి అయినా, కొడుకైనా, తల్లి అయినా, కూతురైనా, ఏ బంధమైనా, ఏ సంబంధ బాంధమైనా, భార్య అయినా, భర్త అయినా, అందరి జీవితాలు వ్యక్తిగతములు. సొంత కళ్ళు ఉన్నాయి, సొంత చెవులు ఉన్నాయి, సొంత శరీరం ఉంది, మొత్తం సొంత శరీర అవయవాలు ఉన్నాయి. మనం తిన్నదే మన ఆకలి తీరుస్తుంది. మన భార్య తింటే, మన తండ్రి తింటే, మన తల్లి తింటే, మన కొడుకు తింటే మన ఆకలి తీరదు. మన మరణం మందే, మన పుట్టుక మందే. మధ్యలో మన జీవితంలో మన శరీరపరమైన కార్యములన్నీ మన స్వీయములే. ఇద్దరికి కలిపి సృష్టి ఎక్కడ లేదు. సృష్టిలో ఇద్దరికి కలిపి ఏమీ లేదు. అయితే స్త్రీ పురుష కలయిక వలన పిల్లలు పుట్టేలా సృష్టి చేసిన ఏర్పాటులో కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకున్నాం తప్ప, స్త్రీ పురుషుల శరీరాలు కలుస్తాయి తప్ప, స్త్రీ పురుషుల అహంకారాలు కలవు, అభిరుచులు కలవు, ఆలోచనలు కలవు, మిగిలినవి ఏవి కలవు.
శరీరాలు కలిసేలా సృష్టి పెట్టింది. అందుకని తెలుసుకోండి, అది వ్యక్తిగతం, ఎవరినో నిందించాల్సిన అవసరం అసలు మనకే ఉంది. ఎప్పుడైనా నన్ను చాలా మంది మోసం చేశారు, మోసం చేస్తారు కూడా. ఎందుకని ప్రపంచంలో ధనం మూలం ఇదం జగత్తు. వ్యాపారం అంటేనే ఏంటి అసలు? మోసం కాదా? ఈ వ్యాపారం అంటే ఏంటి? మోసమే. నువ్వు దాని గురించి బాగా తెలిసిన నాలెడ్జ్ ఉంటే కొంచెం తక్కువ మోసపోతావు, నీకు నాలెడ్జ్ లేకపోతే ఎక్కువ మోసపోతావు. 10 రూపాయలు వస్తువుని మనకు నాలెడ్జ్ లేకపోతే 100 గంట కట్టేస్తారు. అలా రకరకాలు ఉన్నాయి. అది మానవ సహజం. ఎందుకని వాళ్ళు డబ్బు కోసమే బతుకుతున్నారు, మనము డబ్బు కోసమే బతుకుతున్నాం. వృత్తి వ్యాపార ఉద్యోగాలు ప్రపంచంలో ఎవరెక్కడ ఏ మనిషి ఉన్నా అందరికీ ధనం కావాలి సార్. దాన్ని ఎలా ఎక్కువ పొందుదాం అన్నదే ప్రయత్నం. ఇందులో ఇంకా ధర్మము ఏముంది? అది మనం ధర్మాలు మనం పెట్టుకున్నాం. ఎవరి ప్రయత్నంతో ఎవరు తెలివితో వాళ్ళు చేసుకోండి. అలా కుదిరినోళ్ళు మోసాలు చేస్తున్నారు, కుదిరినోళ్ళు ధర్మం పేరుతో సాగిపోతుంది. అది మోసమే. మితిమీరిన ధనం సంపాదించడం మోసమే, కానీ దానికి చట్టం పెట్టాల. ఒక మనిషికి ఇంతకంటే ఎక్కువ ధనం సంపాదించకూడదు, ఎప్పుడు అలా చట్టం పెట్టుంటే పెట్టాలి కూడా. ఎందుకని అంటే ఒక మనిషి ఇంతకంటే ఎక్కువ ధనం సంపాదించకూడదని ఆపేస్తే మిగిలిన మనుషులకి సంపాదించుకోవడానికి అవకాశం వస్తుంది. అలానే అది కరెక్టో రైతో నాకు తెలీదు, లేదా సంపాదించిన వాళ్ళ వలన వ్యవస్థలు నడుస్తున్నాయేమో. ఎందుకంటే అంత తెలివిగా ప్రజ్ఞగా ఉండి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు లేకపోతే ఎవరు పెట్టలేరేమో. మేబీ అది కూడా కరెక్టేనేమో. అందుకని మన సొంత నిర్ణయాలు అనవసరం, ఇక్కడ జరిగేదని చూడటమే. ఇప్పుడు నా నిర్ణయం మార్చేసుకున్నాను చూడండి. ఎందుకని అంత పెద్ద పెద్ద వ్యవస్థలు తయారు చేయాలి అంటే బోల్డ్ ధనం ఉండాలిగా. మరి ఒక చోటకు వచ్చినాక ఆగిపోతే వాళ్ళు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు అవి పెట్టలేరుగా. పెట్టలేకపోతే ఈ కార్లు విమానాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అసలు ఒక గుండు సూది కాడి నుంచి మనకు దొరకాలంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు రన్ అవ్వాలి అక్కడ. కాబట్టి అదే అవసరమేనేమో ప్రపంచానికి. ఏది అవసరమో అదే జరుగుతుందండి ప్రపంచంలో. అందులో చెడులోకి వెళ్ళబాకు నువ్వు, అంతే చాలు, మంచిగా బతుకు. విపరీతమైన జ్ఞానం కూడా ఎందుకు? కానీ ఈ ప్రవచనకారులు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని మమ్మల్ని నిందించకండి. అందులో దూరులోండి అడగండి. అంటే చనిపోయిన అతని మీద జాలి లేక, ప్రేమ లేక, అభిమానం లేక ఒక వ్యక్తిని నిందించడానికి అది ఎలాంటి మూఢపాచారాలు ఎన్నో ఉన్నాయి. జంతువులను బలిచ్చేస్తున్నారు, అడుగుతామా? ఇప్పుడు ఎవరు అడిగారు? మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతూ ఉంటారు, అడిగామా? అవన్నీ మొక్కులు రకరకాలు పెట్టుకున్నారు, అవన్నీ మనుషులు పెట్టినాయిగా. ఏదో ఇలాంటి ప్రమాదాలు వచ్చినప్పుడు చెబుతాం. అసలు ఆ ప్రమాదానికి ముందు ఆ ప్రదేశంలో దాన్ని ప్రచారం చేస్తున్న వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఈ ప్రవచనకారులకు కూడా అదే తెలిసింది. సోషల్ మీడియా రాబట్టి ఎందుకు ఈ ప్రవచనకారులు బాగా ఎందుకు పాపులర్ అవుతున్నారంటే సోషల్ మీడియా వచ్చి సోషల్ మీడియా నుంచి డబ్బులు కూడా వస్తున్నాయి. అలాగే ఎవరి కాళ్ళు బోల్డ్ చెబుతున్నారు. అయితే అందులో మంచిని తీసుకో, నువ్వు ఆచరించగలిగిందే తీసుకో. అయితే మనకి ఆశ, అత్యాశ, దురాశ ఉన్నప్పుడు ఎవరేం చెబితే అది చేసేద్దాం అనిపిస్తుంది. దానివల్ల లాభం వస్తుంది అంటున్నారు కదా, ఆ లాభాలు పొందేద్దాం అనిపిస్తుంది. మరి బాధల్లో ఉన్న వాళ్ళకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి, కన్నీళ్ళలో ఉన్న వాళ్ళకి, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి అలా అనిపించటం కూడా తప్పు కాదు. కానీ అది నర్సరీ క్లాసు, ఎల్కేజీ క్లాసు, యూకేజీ క్లాసు, ఈ చిన్న తరగతి వాళ్ళకి చెప్పేటప్పుడు ప్రవచనకారులు కూడా విఘ్నతతో జాగ్రత్త అని చెప్పాలి. కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పాలి. మరి ఎవరు అలా చెబుతున్నారు? ఏం చెబుతాం? అది ఎవరికాళ్ళు ఇప్పుడు స్వతంత్ర ప్రకటిత గురువులు 4 ఉపన్యాసాలు చెప్పి నలుగురికి 4 పాత వాళ్ళు చెప్పినయే మళ్ళీ తిరగమరగా 4 ఉపన్యాసాలు చెబితే గురువు అయిపోవచ్చు, మనం మాతాజీ అయిపోవచ్చు, మన వెనకో సమూహం తయారైపోద్ది. దానికి ఇంకేముంది? అందుకని ఈ ప్రవచనకారుల గొడవలు ఇవన్నీ వదిలేయండి. విఘ్నత మనలో పెంచుకునే ప్రయత్నం చేద్దాం. ఆ విఘ్నతని ఎలా పెంచుకోవాలనడానికి మనం ఈ శీర్షికలు చెప్పుకుంటున్నాం. నేను చెప్పే శీర్షికల్లో కూడా మీరు మంచి ఉంటేనే తీసుకోవాలి, చెడు ఉంటే వదిలేయాలి. నేనేం పెద్ద గొప్పవాడిని కాదు. నేను నాకు ముందోళ్ళు చెప్పిందని చదువుకొని, ఆ పుస్తకాలు చదువుకొని, ఉపన్యాసాలు ఎన్ని చదువుతున్నాయని 2 సార్లు చెప్పాను. జ్ఞానాన్ని పెంచుకోండి. జ్ఞానాన్ని పెంచుకోవడం అంటే ఏంటి? ముందు చెడును పోగొట్టుకొని సంపూర్ణంగా మంచిలోకి రండి, మీ మీద మీకు అదుపు వస్తుంది. అసలు వచ్చారా? అలా చెడును పోగొట్టుకొని మంచిలోకి వచ్చేస్తే అసలు మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఎక్కడా తిరగక్కర్లా. ఇప్పుడు దీనికి మీకు కావాలంటే దీనికి మీకు ఉదాహరణ కథలు మహాత్ములు కూడా చెప్పారు. కానీ మనం అందులో మనకు నచ్చినవి తీసుకుంటాం. ఎవరున్న స్థాయిని పెట్టేవాళ్ళం. అన్ని మనకు నచ్చినవి ఎన్నుకొని ఆ నచ్చిన వాటినే చేసుకుంటూ వెళ్తాం.
అందులో మళ్ళీ మోసపూరిత విధానాల్లో మోసపోకుండా ఉండేది కూడా వాళ్ళే చెప్పారు. ఆ చదువుకుంటూ వెళ్తే ఒక్కొక్క తరగతిలో కూడా తగులుద్ది. అది ప్రాబ్లం ఇక్కడ. మొత్తం చదువుని ఒకేసారి మనకు అర్థమవదు. అందుకని స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఇలా చెప్పేవాళ్ళు కూడా కొంచెం ఓర్పుతో నేర్పుతో ఇలా ఎవరు చనిపోకుండా మోసపోకుండా ఇబ్బందులు పడకుండా అలా చెప్పాలి. కానీ అసలు మరి మోసం చేసేవాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళు ఏం చెబుతారు? మోసపోయేట్టు చెబుతారు. ఎవరు చెబుతున్నారో మనకేం తెలుసు. కానీ ప్రవచనకారుల్లో ఎక్కువ మంది మంచివాళ్ళే ఉన్నారు. అన్ని చోట్ల దొంగలు ఉంటారండి, ఒకటే గుర్తు ఎప్పుడు. కాబట్టి నువ్వే జాగ్రత్తగా ఉండాలి. ఇంక దీనికైతే తిరుగులేదు. ఆశ ఉన్నోడు మోసపోతాడు అంతే. అయితే ఇదే మనకి మహాత్ములు అందించిన ఒక కథ కూడా చెబుతాను. ఒక సందర్భంలో మొత్తం మహాభారతంలో యుద్ధాలు అయిపోయినాయి, అంత ప్రశాంతంగా ఉంది. పాండవులకు రాజ్యం వచ్చేసింది, పాండవులు అంతా పరిపాలన చేసుకుంటున్నారు, శుభ్రంగా ఉంది. కృష్ణుడేమో అక్కడికి వెళ్ళిపోయాడు, ఆయన ప్రదేశానికి ద్వారక ఆయన వెళ్ళిపోయాడు. అంతా చక్కగా హ్యాపీగా ఉంది. ఈ పాండవులకి ధర్మరాజుకి వీళ్ళకి అనిపించింది, ఇన్ని యుద్ధాలు చేసాం, ఇంత గొడవలు పడ్డాం, ఏదో ఇప్పటికి ఇలా బతుకుతున్న మనశ్శాంతిగా ఒకసారి అలా పుణ్యక్షేత్ర యాత్రలన్నీ చేసేస్తే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఎందుకంటే ఎంతో మంది చనిపోయారు, వాళ్ళందరూ గుర్తొస్తున్నారు. అలా పుణ్యక్షేత్ర యాత్రలు చేసి వద్దాం అనిపించింది వాళ్ళకి. సరే తప్పకుండా వెళ్దాం అనుకున్నారు అందరూ. ఏ విషయం కృష్ణ భగవానుడికి తెలియజేసి, మనం ఎక్కడికి వెళ్ళినా కృష్ణ భగవానుడు లేకపోతే మనం ఎక్కడుంది అసలు, ఆయన లేకపోతే మనం వెళ్ళేము, ఆయన వల్లే మనం బతుకున్నాము, ఆయనే మన దేవాది దేవుడు, ఆయన కూడా పుణ్యక్షేత్ర యాత్రలకు రమ్మన్నాం, మనతో పాటు తీసుకెళ్దాం, చక్కగా కృష్ణుడితో కలిసి వెళ్తే చాలా బాగుంటుంది అని చెప్పి కృష్ణుడికి చెప్పారు. కృష్ణ భగవానుడు అన్నాడు, అయ్యా నాకు చాలా బిజీ పనులు ఉన్నాయి, యుద్ధాలు వీటి వల్ల నేను వచ్చి మీ దగ్గర కూర్చున్నాను, మీ ఊళ్ళోనే ఉన్నాను. ఇంతకీ నేను నా ఊర్లో నా రాజ్యంలో నేను చూసుకోలేదు, మా ప్రజలను వదిలేశాను, ఇక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి నాకు, కాబట్టి మీరందరూ వెళ్ళరండి, నేనున్నట్టుగా భావించుకోండి అంటే వీళ్ళు అసంతృప్తికి లోనయ్యారు. అయ్యా నువ్వు మా దేవుడివి, నిన్నే దేవుడుగా భావించుకుంటున్నాం, నిన్నే గురువుగా భావించుకుంటున్నాం, నిన్నే సకుడుగా భావించుకుంటున్నాం, మా సర్వస్వం నువ్వే, నువ్వు లేకుండా పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం మా మనసు ఒప్పట్లేదు అన్నారు. సరే ఉండండి అయితే అన్నాడు ఆయన. అని వాళ్ళ ఇంట్లో వెనక్కి వెళ్ళాడు ఆయన, పెరట్లోకి వెళ్ళి ఒక సొరకాయని కోసుకొచ్చాడు ఆయన. ఆనపకాయ అంటారు చూడండి, అది ఏదో గుండ్రంగా ఉంటే ఆనపకాయ అని, పొడుగ్గా ఉంటే సొరకాయలో పేర్లే ఉంటే సొరకాయని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఈ సొరకాయ మా ఇంట్లో వెనక పాదుది, దీన్ని మీరు మీతో పాటు అన్ని పుణ్యక్షేత్రాలు తిప్పండి, నా చేత్తో ఇస్తున్నా కదా, నేను మీతో ఉన్నట్టే సొరకాయ ఉంటే మీరు అన్ని చోట్ల ఎన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్తారో ఈ సొరకాయకి అక్కడ దైవ దర్శనం చేయించండి, ఎన్ని పుణ్యనదుల్లో స్నానం చేస్తారో ఈ సొరకాయని అన్ని పుణ్యనదుల్లో ముంచండి. అలా నేను కూడా మీతో పాటు ఉన్నట్టే, సొరకాయ మునుగుతుంటే నేను మునిగినట్టే, ఎవరో కృష్ణుడు మునిగినట్టే, ఈ సొరకాయకి దర్శనం అయితే కృష్ణుడికి దర్శనం అయినట్టే, నేను మీతో సదా ఉన్నట్టే, కానీ ఇది భద్రపరిచి జాగ్రత్తగా తీసుకురండి అని చెప్పాడు. వాళ్ళు వెళ్ళారు, అన్ని పుణ్యక్షేత్ర యాత్రలు మొత్తం తిరిగేశారు, ఎన్ని ఉన్నాయో అన్నీ తిరిగేశారు, అన్ని పుణ్యనదులు స్నానం చేశారు, తిరిగి వచ్చారు. తిరిగి వచ్చినాక కృష్ణ భగవానుడిని కూడా పిలిచారు. తిరిగి వచ్చినాక అందరికీ దేశవాసులందరినీ పిలిచారు, ఎందుకని రాజులు కదా వీళ్ళు, దేశవాసులందరినీ పిలిచి పెద్ద ప్రోగ్రాం పెట్టారు. అందరికీ ప్రసాద వితరణ చేద్దాం, పుణ్యక్షేత్ర యాత్రలు చేసి వచ్చామని చెప్పి భోజనాదులు ఏర్పాటు చేశారు. భోజనాదులు ఏర్పాటు చేసి చక్కగా అందరికీ ముందు భోజన పంక్తులు పెట్టి కృష్ణ భగవానుడు కూడా అక్కడికే వచ్చున్నాడు. వచ్చినప్పుడు కృష్ణ భగవానుడిని అడిగారు, అయ్యా ఈ సొరకాయని ఏం చేయమంటారు, అన్ని పుణ్యనదులు స్నానం అయింది, అన్ని పుణ్యక్షేత్రాల్లో భగవద్ దర్శనం కూడా అయింది, మేము నిజంగా మీరు ఉన్నట్టుగానే ఫీల్ అయ్యాం దీన్ని పట్టుకొని అంటే, సరే అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చింది, అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసిన సొరకాయ కదా, సామాన్యమైన సొరకాయ కాదు అది, కాబట్టి ఒక పని చేయండి, మీరు ఎలాగో ప్రసాద వితరణ భోజనాలని పెట్టారు కదా ప్రజలందరికీ, ముందు ఈ సొరకాయని ఏదో ఒకటి చేసి, సొరకాయ పచ్చడో సొరకాయ కూర మీ ఇష్టం చేసి అది ముందు ప్రసాదంగా వడ్డించండి, ఎందుకంటే ఇది అన్ని ప్రదేశాలు తిరిగి వచ్చింది కదా, అన్ని దైవ దర్శనాలు చేసుకుంది, పుణ్యనది స్నానాలు కూడా చేసింది కదా, దీన్ని ముందు ప్రసాదంగా పెట్టి తర్వాత మీరు వండిన వంటలన్నీ పెట్టండి అన్నాడు. సరే అందరూ కూర్చున్నారు, చక్కగా అంతా రెడీ చేశారు. ఈ సొరకాయతో మంచి పచ్చడి చేశారు, సొరకాయ పచ్చడి ఏదో మొదటి ప్రసాదం కింద ఆ సొరకాయ నైవేద్యాన్ని పెట్టమన్నారు.
కూర్చున్న వాళ్ళు బండి అంతా కూర్చున్నారు. మొదటి వాళ్ళకి సొరకాయని వడ్డించుకుంటూ వెళ్ళారు. సొరకాయ నైవేద్యం అని దాని వివరణ అంతా కూడా అక్కడ అనౌన్స్ చేయబడింది. ఇది పుణ్య నదుల్లో స్నానం చేసి వచ్చింది, ఇది కృష్ణ భగవానుడితో ఇచ్చింది, ఇది మన దేశంలోని పుణ్యక్షేత్రాలన్నింటిలో భగవద్ దర్శనం చేసుకొచ్చింది, కృష్ణ భగవానుడు స్వయంగా చేత్తో ఇచ్చింది. మొత్తం అనౌన్స్మెంట్లు అయిపోయినాయి. అందరూ కూడా ఓహో ఆహా అంత గొప్పదా ఈ సొరకాయ, అయితే ముందే సొరకాయదే తినాలి అని చెప్పి అందరూ రెడీగా ఉన్నారు. పంక్తిలో వేశారు. అందరూ దైవీ నామస్మరణ చేశారు. నామస్మరణ చేసి తినండి అన్నాక సొరకాయ పచ్చడి తీసుకొని ఆ పచ్చడో ప్రసాదమో సొరకాయతో ఏం చేశారు, దాన్ని నోట్లో పెట్టుకున్నారు. నోట్లో పెట్టుకున్న అందరూ ఒక్కసారిగా గగ్గోలు పెట్టి తూతూ అని ఉమ్మొస్తున్నారు. ఏంటని చూస్తే ఆశ్చర్యపోతున్నారు ధర్మరాజు, మిగిలిన పాండవులు. ఇదేంటి ఇలా ఉమ్మొస్తున్నారు, ఇదేంటి ఏమైందని. ఇంకా మిగిలిన వంటకాలు వడ్డానికి రెడీగా ఉన్నాయి అక్కడ, వాళ్ళకు వడ్డించాలి. ఏమైంది అని అడిగారు. అడిగితే కాలకూట విషంలాగా ఉంది, ఇది చేదు, కాలకూట చేదు, విషం కాదు, చేదుగా ఉంది. అదేంటయ్యా కృష్ణ భగవానుడు ఇచ్చిన సొరకాయ అన్నారు, అన్ని పుణ్యక్షేత్ర యాత్రలు చేసిన సొరకాయ అన్నారు, అన్ని పుణ్యక్షేత్రాల్లో దైవ దర్శనాలైన పుణ్యనది స్నానాలైన సొరకాయ అన్నారు, ఇదేంటయ్యా ఇంత చేదుగా ఉంది, ఇది పెట్టారేంటి, అసలు మాకు మన నోరంతా పాడైపోయిందని అందరూ భోజనాల నుంచి లేచి వెళ్ళిపోయారు ఆ ప్రథమ బంతి. ఈ పాండవులకి అయోమయం అయిపోయింది. ఎందుకనంటే ఇచ్చినవాడు శ్రీకృష్ణుడు, సామాన్యుడు కాదు. ఇదేంటని కృష్ణ ఏంటని పరిగెత్తుకెళ్ళారు ఆయన దగ్గరికి. ఆయన ఉన్నాడు, చూస్తానండి ఆయన. ఏంటిదని అంటే అది చేదు సొరకాయ నాకు తెలుసు, మా ఇంట్లో సొరకాయ పాదు ఉంది, చేదు, బాగా చేదుగా ఉంటుంది, అది పనికిరాదు తినడానికి, ఆ విషయం నాకు ముందే తెలుసు. కానీ మీరు పుణ్యక్షేత్ర యాత్రలు చేయడానికి వెళ్తున్నారు, ఆ క్షేత్రాల్లో దైవ దర్శనాలు దేవతా దర్శనాలు చేసుకుంటారు, దేవుళ్ళు దేవతలే, అక్కడ నిద్ర చేస్తారు, అక్కడ పుణ్యనది స్నానాలు చేస్తారు. అంటే మీరు ఎంత పుణ్యం గడిద్దామని కదా అక్కడికి వెళ్తున్నారు, ఎంతో మంచి జరుగుద్దని కదా, మేలు జరుగుద్దని కదా, గుణమార్పు జరుగుద్దని కదా, సద్భావాలు పెరుగుతాయని కదా ఈ యాత్రలు ఇవన్నీను. అలాగే ఈ సొరకాయని ఇచ్చి పంపితే ఇందులో చేదేమన్నా పోయి ఆ పుణ్యనదుల్లో మునిగి ఆ దైవీ దేవత దర్శనాల వలన ఈ సొరకాయలో చేదుపోద్దేమో అనుకున్నాను. ఎందుకంటే అది మీరు వెళ్ళరు కదా. అరే చేదు పోలేదా ఏంటి, ఇన్ని పుణ్యక్షేత్ర యాత్రలు చేసినా, ఇన్ని పుణ్యక్షేత్ర దర్శనాలు చేసినా, అక్కడ దేవుళ్ళు దేవతల దర్శనాలైనా, అక్కడ నిద్ర చేసినా, అక్కడ నదీ స్నానాల్లో, అక్కడ పుణ్యక్షేత్రాల్లో సరోవరాల్లో మునిగినా, కొలంలో మునిగినా, ఏంటి దీనికి పోలేదా చేదు అని అడిగాడు ఆయన ఆశ్చర్యంగా. అప్పుడు వాళ్ళు అన్నారు, కృష్ణ ఎక్కడైనా సొరకాయలో చేదు పోద్దా కృష్ణ, నువ్వు తెలిసి కూడా ఇలా చేసావా అని. అంటే వెంటనే కృష్ణుడు చిరునవ్వు నవ్వు ఊరుకున్నాడు. కథ అక్కడికి ముగిసిపోయింది. ఇప్పుడు కథను మనం అర్థం చేసుకోవాలి. సృష్టించిన కథలకు ఇలాంటివి కూడా అందించారు మహాత్ములు, మనం మోసపోకుండా ఉండటానికి. ఏ కృష్ణుడినైతే మా దైవం అంటున్నారో, ఏ కృష్ణుడినైతే మా సఖుడు అంటున్నారో, ఏ కృష్ణుడు లేకపోతే మా జీవితాలే లేవంటున్నారో, ఏ కృష్ణుడు ఆజ్ఞ మీద మేము జీవిస్తాం నడుస్తాం అంటున్నారో, ఏ కృష్ణుడు, ఆ కృష్ణుడు యుద్ధంలో ఏ అర్జునుడికి భగవద్గీత బోధించాడో, ఏ పాండవులందరూ భగవద్గీత విన్నారో అందరికీ తెలుసు. అటువంటి భగవంతుడు సాక్షాత్తు ఎదురుగుండా ఉంటే ఆయన భగవంతుడు అంటూనే ఆయన భగవతత్వాన్ని మర్చిపోయి పుణ్యక్షేత్ర యాత్రలకు వెళ్తున్నారు. ఆలోచించండి ఒకసారి మనం చేసే పనులేంటో. అంటే ఇప్పుడు మీ ఎదురుగా ఉన్న ఏ గురువును, ఈ ప్రవచనకారుని ఎలాంటి పెట్టుకుని దేవుడు అనుకోబాకండి బాబు, కొంపలు మునుగుతాయి మీకు. అక్కడ వాళ్ళకే నిజంగా కృష్ణుడు దేవుడు, వాళ్ళకే తెలుసు ఆ విషయం. ఆయన ప్రకటించుకున్నాడు బోల్సార్లు, వాళ్ళు నమ్ముతున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఇంకెందుకు పుణ్యక్షేత్ర యాత్రలు, అదేదో కృష్ణుడి చుట్టూ తిరగొచ్చుగా, అదేదో కృష్ణుడు బోధించిన భగవద్గీతని అనుష్ఠానం చేసుకోవచ్చుగా, ఆత్మజ్ఞానాన్ని పొందొచ్చుగా, లేదా అదేదో కృష్ణుడిని అడగొచ్చుగా, ఏం కావాలో మీకు, ఆల్రెడీ మీతో దేవుడు ఉన్నాడుగా. అనంత ఆత్మతత్వాన్ని నేనే అని భగవద్గీతను బోధించిన దేవుడే మీ దగ్గర ఉండే మీరు పుణ్యక్షేత్ర యాత్రలకు ఎందుకు వెళ్తున్నారు అంటే, ఇది ఎందుకు చెబుతున్నానంటే, నీ ఇంట్లో ఉన్నటువంటి దేవుడు పటం దేవుడు కాదా, నీ ఇంట్లో ఉన్నటువంటి దేవత పటం దేవుడు కాదా, నీదే మతమైనా నీ ఇంట్లో నువ్వు పెట్టుకున్న ఆరాధన కాదా, ప్రార్థన కాదా,
నీవు పాటించేటువంటిది ఏదైనా, అది భగవత్ సంబంధిత విషయం ఏదైనా, అక్కడ భగవంతుడు, దేవుడు, దేవత అనేటువంటి వాళ్ళు ఉన్నారని అనుకోకపోతే అప్పుడు నీ ఇంట్లో ఇంకా నీకు ఎక్కడే భావన లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా భావన ఒకటే. భావన ఎక్కడికి వెళ్ళినా పుణ్యక్షేత్రాల్లో ఉంటే ఇక్కడ నీ ఇంట్లో ఉన్న నీ ఇల్లు పుణ్యక్షేత్రమే, నీ ఇంట్లో ఉన్న దేవుడి ప్రదేశం పుణ్యక్షేత్రమే. అందుకే నువ్వు ఎక్కడికి పరుగులు తెస్తే నువ్వు ఉన్న చోట నువ్వు ఉండొచ్చు. అలా మనుషులు ఉండలేకపోతున్నారు కనుక పుణ్యక్షేత్ర విశేషతలు తెలియజెప్పి మనిషికి కదలటం తిరగటం అలవాటు కనుక స్థిరత్వం వచ్చే వరకు నీకు అలవాటైన పద్ధతిలో పుణ్యక్షేత్రాలు తిరిగి అక్కడ విశేషాలు తెలుసుకొని అలా అన్నా కొంచెం ఈ కుటుంబ బంధాలు, ఈ మోహాలు, ఈ భావనలు, అంటే ఇక్కడ కూర్చుంటే ఇవే బంధాలు, ఇవే మోహాలు, ఇదే ధనవాశ, ఇదే కోరికల ఆశ ఆగదుగా. కాసేపు దీన్ని మర్చిపోయి అక్కడికి వెళ్ళి బంధాలు మర్చిపోయి, మోహాలు మర్చిపోయి, ఆశలు మర్చిపోయి, కోరికలు మర్చిపోయి కేవలం దైవ భావనతో ఆయా క్షేత్రాలలో కొన్ని నిద్రలు చేసి అక్కడ స్నానాలు చేసి అక్కడ పాటించి ఉండమని కాస్త మనసుని ఆపటానికి ఏర్పాటు చేశారు పుణ్యక్షేత్ర యాత్ర విహారాలు. పుణ్యక్షేత్ర యాత్రలు ఎందుకని? ఇంట్లో నువ్వు ఎప్పుడూ ఉన్న బంధాలు, భావాలు పోటర్లా ఇంట్లో నువ్వు దేవుణ్ణి పెట్టుకున్నా. అక్కడ పుణ్యక్షేత్ర యాత్రల్లో ఆ భావన కల్పించుకొని అవి కాసేపైనా నువ్వు వదిలి ఉండగలగటం నేర్చుకొని ఇప్పుడు ఇంటికి వచ్చి మళ్ళీ చేయి. నువ్వు ఎప్పుడు ఇంటికి రావాలి. ఇంటికి వచ్చి మళ్ళీ నువ్వు సాధన చేసుకో, నీ ఇల్లు పుణ్యక్షేత్రంగా మార్చుకో. నీ ఇంట్లో ఉన్న దేవుడి ప్రదేశం ఏది ఉందో అది పుణ్యక్షేత్రంగా మార్చుకో. ఇలా మార్చుకొని నీలో ఉన్న చెడును పోగొట్టుకొని మంచిని పెంచుకుంటూ మళ్ళీ నువ్వు ఎక్కడికి తిరగక్కర్లా. నీలో ఉన్న ప్రాణశక్తినే నువ్వు తెలుసుకుంటే అది అనంత ఆత్మశక్తి, విశ్వశక్తి, ఏకశక్తి అని నీకే తెలుస్తుంది. ఉన్నదంతా ఒకటే శక్తి, అహం బ్రహ్మస్మి అని. అప్పుడు నువ్వు ఎక్కడికి తిరగక్కర్లా. ఇప్పుడు పాండవులకు బయట కనపడుతున్న కృష్ణుడు అదే కృష్ణ భగవానుడు చెప్పాడు, హృద్దేశే తిష్టతి అర్జున, ప్రతి మానవుడి హృదయ ప్రదేశమందు తిష్టతి, కూర్చొని ఉన్నది నేనే, అక్కడ ఉన్నది నేనే. ప్రతి వ్యక్తిలో బుద్ధి అంశగా ఉన్నది నేనే. అంటే అప్పుడు కృష్ణుడు ఏమైపోయాడు? మనలో ప్రాణశక్తి అయిపోయాడు, మనలో బుద్ధి అయిపోయాడు. ప్రతి మనిషి హృదయంలో ఉన్నది నేనే అంటే హృద్దేశే, హృదయ ప్రదేశము నందు తిష్టతి, అక్కడ ఉన్నాను, కూర్చొని ఉన్నాను, అక్కడ స్థిరంగా ఉన్నాను అని. ఎవరో ఉంది? చిదాకాశం అని పేరు పెట్టారు మహాత్ములు దానికి. మళ్ళీ ఆత్మజ్ఞానం చదువుల్లో కొంచెం ముందుకెళ్తే అన్నిటికీ లింక్ వస్తుంది. ఇలా ఒక్కొక్క క్లాసు చదువుకుంటేనే అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు ఎక్కడా జరగక్కర్లా, అన్నీ నీలోనే ఉన్నాయి. అసలు నువ్వే ఒక పుణ్యక్షేత్రం, నువ్వే ఒక దేవాలయం. నీ దేహం అనే దేవాలయంలో ఉన్నటువంటి ప్రాణశక్తి, నీ అనంత ఆత్మశక్తి ఆ దేవుడు. దానికి ప్రతీకగా బయట ప్రార్థనాలయాలు నిర్మించబడుతూ ఉంటాయి. ఆ ప్రతీకల దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని తెలుసుకొని మళ్ళీ నీ వైపు నువ్వు వస్తావు. ఎందుకంటే శరీర భావంతో నువ్వు ఇంకా నర్సరీలో కూడా జాయిన్ అవ్వలేదు. నువ్వు నర్సరీలో కూడా జాయిన్ అయినప్పుడు ఆధ్యాత్మిక చదువు నీకు ఇంకా తెలియదు అప్పుడే. అందుకని బయట ప్రార్థనాలయాలకు వెళ్ళిరా, అప్పుడు జ్ఞాన చదువు మొదలవుద్ది. నర్సరీలో జాయిన్ అవుతావు, అక్కడి నుంచి విషయాలు అర్థమవుతాయి. కాబట్టి ఎవరిని మనం ఏమీ అనక్కర్లేదు. ఎవరు ఆశ ఉంటుందో వాళ్ళు మోసపోతారు. సూక్ష్మంలో మోక్షం పొందుదామని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏమీ చేయలేవు. నిన్ను నువ్వు సంపూర్ణంగా తెలుసుకోవటం ఆఖరి చదువు. అక్కడికి వచ్చే వరకు నువ్వు బయట చదువులన్నీ చదువుకో, తిరుగు. ఈ ప్రవచనకారులు, ఈ ప్రచారకులు అన్ని బయట చదువులు చదివించి నిన్ను ప్రపంచమంతా తిప్పటానికి వాళ్ళు ఉన్నారు. ప్రపంచమంతా తిరిగి 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 అలసిపోయినాక ఎక్కడికి వస్తావు? నీలోకి నువ్వు వస్తావు. మామూలుగా శరీరంతో బయట అంతా తిరిగిన ఎక్కడికి వస్తాం? మన ఇంటికి వస్తాం. అలాగే మనసుతో, ఆలోచనలతో శరీరాన్ని పట్టుకొని ప్రపంచం అంతా తిరిగినా ఆఖరికి ఎక్కడికి వస్తావు? ఎక్కడ మొదలయ్యావో అక్కడే ఉంది నీ స్వస్థానం. అదే అనంత ఆత్మశక్తి, అదే ప్రాణశక్తి, మొత్తం విశ్వం అదే. ఇది తెలియటానికి టైం పడుతుంది అంతే. దానికోసం మనం ఈ ఆధ్యాత్మిక చదువుకుంటున్నాం, ఈ ఆత్మజ్ఞాన శీర్షికలు చెప్పుకుంటున్నాం. నేను చెప్పేవి కూడా నమ్మకండి. నేను ఈ ప్రవచనకారుల్లో ఒకటి అయిపోయాయి. కాకపోతే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఇంకా నేను అవి కూడా చెప్పగలను, అన్నీ చెప్పగలను. ఎందుకని అన్ని చేసుకుంటానే వచ్చినాయి. చావటానికి కష్టం కూడా అక్కర్ల పుస్తకాల్లో ఉన్నాయి. ఓ మహాభారతం పుస్తకం పట్టుకున్నాం, ఓ భగవద్గీత పుస్తకం పట్టుకున్నాం, ఇలాంటి గ్రంథాలు బోల్డ్ ఉన్నాయి. లేదా ఈ పూజలు, యజ్ఞాలు, యాగాదులు గ్రంథాలు తెచ్చుకున్నాం అనుకోండి, రోజు చెప్పచ్చు, వందలు చెప్పచ్చు, వేలు చెప్పచ్చు, లక్షలు చెప్పచ్చు. ఎందుకంటే మీకు మేలు జరిగిపోద్ది, మీకు మేలు జరిగిపోద్ది అనేది ప్రాథమిక దశది.
ఒక చాక్లెట్కి పిల్లోడు నర్సరీ పిల్లోడికి చాక్లెట్ చాలు, బిస్కెట్ చాలు, ఆ చిన్న లాభం చాలు. అలా చూపించుకుంటూ తీసుకెళ్తే కానీ నీ ఆత్మశక్తిని నువ్వు తెలుసుకో. ఒకటి నిన్ను సన్మార్గంలో పెట్టాలంటే నీకు చాక్లెట్లు బిస్కెట్లు ఇవ్వాలి, నీలో చెడు పోగొట్టాలి కదా. అప్పుడు నేను దైవాన్ని వదలకుండా చేయాలి. అందుకని చేసిన ఏర్పాట్లు. అయితే వాటి అన్నింటి జోలికి నేను ఎందుకని వెళ్ళటం లేదంటే, అదేదో నాకు గుర్తింపు కావాలనో, నాకు డబ్బు కావాలనో, నేను ఒక గురువుని అయిపోవాలనో, నేను ఒక ప్రవచనకారుని అయిపోవాలనో అనుకుంటే అలాంటివి చేయాలి. కాదు, అసలు నేను నన్ను తెలుసుకోలేదు. నాలో చెడు పోగొట్టుకుని నేను సంపూర్ణంగా మంచివాడిని అవ్వాలి. తర్వాత నన్ను నేను తెలుసుకోవాలి. ఇంతే నాకు. అందుకే మిమ్మల్ని ఎవరిని ఉద్ధరించాలనే తపన కాంక్ష కూడా నాకు లేదు. కానీ మీ ప్రశ్నలు నాకు ఉపయోగపడుతున్నాయి. ఎవరో ఒకళ్ళు తల ఒక రకమైన ఇన్ని ప్రశ్నలు నాకెందుకు పుడతాయి? ఆల్రెడీ నాకు చాలా అర్థమైంది. నేను చిన్నప్పటి నుంచి తిరుగుతున్నా, స్థితంగా ఒక చోట కూర్చున్నా, స్థిరంగా ఒక చోట కూర్చున్నా. కానీ నాకు కుటుంబం ఉంది, నా భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇంకా సెటిల్ అవ్వలేదు. అలాగే నాకు నా సొంత కుటుంబ సభ్యులతో ఘర్షణలు, గొడవలు రకరకాలుగా అయినాయి. అన్నీ వదిలేశాను. ఇప్పుడు ధనం లేదు, బ్రతకటం ఇబ్బంది, నాకు శారీరక సమస్యలు ఉన్నాయి, మానసిక సమస్యలు ఉన్నాయి. కుటుంబిక అంటే నా సొంత కుటుంబ సభ్యులు, భార్య, కొడుకు, కూతురుతో ఎటువంటి సమస్యలు లేవు. కానీ మిగిలిన కుటుంబ సభ్యులతో సమస్యలు ఉన్నాయి. అంటే కుటుంబ సమస్యలు ఉన్నాయి. వీళ్ల వలన వచ్చినవే సామాజిక సమస్యలు ఉన్నాయి. స్వతంత్రంగా నేను, నా భార్య, నా పిల్లలు మాకే సమస్యలు లేవు. ఉన్నదాంతో బతుకుతున్నాం, అలా వెళ్తున్నాం. కానీ మాకు ధనం ఇబ్బంది, అంటే ఆర్థిక సమస్యలు ఉన్నాయి. అందరిలాగా అన్నీ ఉన్నాయి. ఇన్ని ఉన్నాయి. వీటిలో నేను మంచిగా ఉండాలనుకుంటున్నాను. ఉండాలి అంటే నేను నిరంతరం ఇవి మాట్లాడుకుంటూ, చెప్పుకుంటూ, చదువుకుంటూ ఉండాలి. అలాగని నేను జీవితకాలం మౌనం పెట్టుకున్నా. ఇప్పుడున్నటువంటి ఈ వ్యవస్థ ఏదుందో, యూట్యూబ్ వ్యవస్థ ఏదుందో, కొంచెం డెవలప్ అయిన నాగరికత వలన నా బోటోడికి ఇది ఉపయోగంగా ఉంది. ఇతరులు చెప్పినవి వినొచ్చు, నేను చెప్పొచ్చు. అందుకని నేను చెప్పటము, నాకు మననము, శ్రవణము, నాకేం తెలుసో అది శ్రవణం అవుతుంది, మననం అవుతుంది, అది సాధన అవుతుంది. నేను వినటము నాకు సాధన అవుతుంది. నేను వింటున్నాను, నేను చెబుతున్నాను. నేను చెప్పేదంతా కూడా నేను పరీక్షలు రాయటం లాంటిది. నేను తెలుసుకున్నది కరెక్ట్ అయితే మీకు కరెక్ట్గా అర్థమవుద్ది. కరెక్ట్గా అర్థమైన వాళ్ళు కామెంట్లు పెడతారు. అలా నాకు కూడా కొంచెం మననం జరుగుద్ది, బాగుంటుంది. మీకు ఎవరికైనా ఉపయోగపడితే ఉపయోగించుకోండి, లేకపోతే వదిలేసేయండి. నేను చెప్పానని నమ్మకండి. ఎందుకంటే నేను ఏ అనుభూతిని పొందలేదు. ఏ అనుభూతి అయినా పొందిన వాళ్ళు చెప్పటానికి రోడ్లు ఎక్కరో ముందే చెప్పాను. ఓ రమణ మహర్షిని తెలియబడటానికి కారణం ఆయన చుట్టూ చేరిన జనం ఆయన్ని ప్రచారం చేయడమే తప్ప అసలు ఆయన పేరే రమణ మహర్షి కాదు. కావ్యకంఠ గణపతి ముని అనే ఆయనకి భగవాన్ రమణ మహర్షి అని పేరు పెట్టారు. అంతకుముందు ఆయన్ని అక్కడ ఉన్న ప్రజలు ఎవరో తెలియక, ఏంటో తెలియక ఆయన మౌనంగా ఉంటే మౌనస్వామిని, బాల సన్యాసి అని రకరకాలుగా పిలిచారు. ఆయన పేరు బయటికి రావడానికి కూడా కారణం చుట్టూ చేరిన వాళ్ళు చేసిన ప్రచారం తప్ప నిజమైనటువంటి జీవన్ముక్తుడైన జ్ఞాని ప్రశాంతంగా కూర్చుంటాడు. అంతే. ఎవరినో తరింప చేయాలని ఆయనకు ఉండదు. ఎందుకని? దేవుడు అన్నది నిజమైతే, దేవత అన్నది నిజమైతే, విశ్వశక్తి నిజమైతే, ఆత్మశక్తి నిజమైతే, బ్రహ్మము నిజమైతే నువ్వు నేను ఎవరిని తరింపు చేయడానికి అది అంతా ఆల్రెడీ విశ్వశక్తి చూసుకుంటుంది. ఆ పని అంతా సృష్టి శక్తి చూసుకుంటుంది. ఆల్రెడీ చూసుకుంటుంది కాబట్టి సృష్టి ఉంది. మనం పీల్చే గాలి ప్రయత్నిస్తే వస్తుందా? మనం తాగే నీరు ప్రయత్నిస్తేనా? ఉందిగా అక్కడ. పంచభూతాలన్నీ మనం ప్రయత్నిస్తే ఉంటాయి. అసలు అవి ఉన్నాయి కాబట్టి మనం ఉన్నాం. మనం ఉంటే అది ఉండటం కాదు. అందుకని ప్రయత్నించేవాడు నేను చేస్తే అవుద్ది అనుకుంటాడు. జ్ఞాని అది ఉంది కనుక నేనున్నాను అనుకుంటాడు. అందులో కలిసిపోయి కూర్చుంటాడు. సముద్రంలో నీటి బొట్టు పడినప్పుడు నీటి బొట్టు వెళ్ళి నేను సముద్రం మొత్తం తెలిసేసుకున్నాను, ఈ దేశానని చెప్పదో. చెప్పడానికి దానికి ఏమీ లేదు. సముద్రం దాన్ని తనలో లీనం చేసేసుకుంది. దాని ఎగ్జిస్టెన్స్ కూడా లేదు. సముద్రం మిగిలిపోయింది. అలా ఒక జీవన్ముక్తుడైన రమణ మహర్షి మిగిలిపోతాడు, ఉనికిగా, ఎరుకగా, ఎగ్జిస్టెన్స్గా. అలా మిగిలిపోయే ప్రయత్నం చేసుకుంటున్నా. కాకపోతే ఈ లోపల నా కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. అవి పూర్తి చేసుకున్నాక నేను కూడా అలా కుదురుతుందేమో, సముద్రంలో నీటి బొట్టు కలిసిపోయినట్టు కుదురుతుందేమో నా ఉనికికి, నా ఎరుకకి, నా ఎగ్జిస్టెన్స్కి అని ప్రయత్నించుకుంటున్నా. నాకు కీర్తి ప్రతిష్టలు అక్కర్లా, నాకు డబ్బులు అక్కర్లా, నాకు మనుషులు అక్కర్లా, నాకు సమూహాలు అక్కర్లా. నేను చనిపోయే వరకు ఎంత తిండి అదే ఆ స్థితిని పొందాలి. కాబట్టి ఉంటే చాలు. ఏ చిన్న అనారోగ్యాలు వస్తుంటే వెళ్తుంటే ఆ భయం లేదు, మరణ భయం లేదు. కాకపోతే నా కూతురు కొడుకు సెటిల్ అవ్వలేదు. వాళ్ళు కొంచెం
తిండికి బట్టకి లోటు లేకుండా సెటిల్ అయితే చాలు అనేటువంటి కోరిక ఉన్నది. ఆ కోరిక నిమిత్తం నేను వాళ్ళకి ఏం చేయాలో అన్ని చేస్తున్నాను, ఇంకా చదువుకుంటున్నారు. అలాగే నాతో నా భార్య ఉంది, ఆవిడ్ని చూసుకోవాలి. ధర్మబద్ధంగా నేను బతికున్నంతకాలం నా బాధ్యతలన్నీ చూసుకుంటా. అవసరమైతే బాధ్యతలు చూడటానికి మోక్షం పక్కన పెట్టాల్సి వస్తే పక్కనే పెడతా, దాంట్లోకి వెళ్ళను. కానీ ఇప్పుడు నాకు అవకాశం కుదిరింది, మోక్షం పక్కన పెడతానంటే నేనేదో గొప్పని పక్కన పెట్టేస్తాను కాదు. ఈ 4 శీర్షికలు కూడా ఆపేసుకుంటా, ఈ సాధన కూడా ఆపేసుకుంటా. కానీ ఇప్పుడు నాకు అవకాశం ఉంది. ప్రస్తుతానికి కాలంలో మౌనంగా ఉన్నా. ఈ మౌనంలో ఇప్పుడు చెప్పడానికి అవకాశం ఉంది. భవిష్యత్తులో ఎప్పుడైనా ధనావసరాలు వస్తేనే నేను మళ్ళీ బయటికి వెళ్ళి ఏదన్నా చేయాల్సిన అవసరం వస్తుంది. లేకపోతే నాకు ఎటువంటి కోరికలు లేవు. మనుషులతో కలవాలని లేదు, తిరగాలని లేదు, ఎక్కడికో వెళ్ళాలని లేదు, ఏదో చూడాలని లేదు. అన్నీ అణిగిని ఆగిని, మనసు ప్రశాంతంగా ఉంది. నా పిల్లలు సెటిల్ అయ్యే బాధ్యతలు మాత్రం అన్నీ చూసుకుంటున్నాను. అవన్నీ చూస్తాను, చేస్తాను. వాటి అవసరార్థం తిరుగుతాను, అన్నీ చేసుకుంటాను. నా కుటుంబం, నా భార్య, నా కొడుకు, నా కూతురు చక్కగా అన్నీ చేసుకుంటాను. అలాగే నా భార్య తల్లిగారు, మా అత్తయ్య గారు, మామయ్య గారు చనిపోయారు. మా అత్తయ్య గారు మా ఇంట్లోనే ఉంటున్నారు. పెద్ద వయసు ఆవిడ, ఏమీ చేయలేరు. కుర్చీలో కూర్చుంటారా, మంచం మీద పడుకుంటారు. అన్నీ ఆవిడికి అక్కడికి తీసుకెళ్ళి ఇవ్వాలి. అవన్నీ నా భార్య వారి తల్లిగారికి ఆవిడ చేసుకుంటుంది. ఆవిడకి ఏదైనా అవసరమైన మందులు, హాస్పిటల్స్ ఇబ్బందులు వచ్చినప్పుడు అది చేస్తా. ఇప్పుడు నాకు ఈ పనులు ఉన్నాయి. అందులో నా పిల్లలు సెటిల్ అయ్యే వరకు తప్పదు. ఒకవేళ నా పిల్లలు సెటిల్ అయినాక నాకు ధనం సరిపోకపోతే ఇప్పుడు ఉన్నాయి అమ్ముకొని తింటున్నాం. వాళ్ళని అమ్ముకొని చదివిస్తున్నాను, నాకు ఉన్నాయన్ని. అప్పుడు సరిపోయాలి. సెటిల్ అయితే ఓకే, మీతో ఈ శీర్షికలు పంచుకుంటా. సరిపోకపోతే ఇవి ఆపేసి మళ్ళీ నేను సంపాదనకి వెళ్తా. ఏ వ్యాపారమో ఏ వృత్తో ఆ రోజు ఏదనిపిస్తే అది పెట్టుకుంటా. అంటే అప్పటి వరకు నాకు చెప్పడానికి అవకాశం ఉంది, చెబుతా. ఈ చెప్పేది ఎందుకంటే నా కోసమే. వివిధ రకాల ప్రశ్నలు నాలో వివిధ కోణాలలో జ్ఞానాన్ని అన్వేషించుకునేలా చేస్తున్నాయి. అందుకని మీకే నేను రుణపడి ఉంటా, ప్రశ్నలు అడిగే వాళ్ళందరికీ. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. ఇది నచ్చని వాళ్ళు, అకారణ ద్వేషాలు పెంచుకునేవాళ్ళు అందరికీ చెబుతున్న, అమ్మ మీకు నమస్కారం, అయ్యా మీకు నమస్కారం. నేను సామాన్య మానవుణ్ణి. నేను కొంచెం మంచిగా ఉందామనే ప్రయత్నంలో ఇవన్నీ చెప్పుకుంటున్నాను. కేవలం నా కోసమే చెప్పుకుంటున్నాను. అందుకని నచ్చని వాడు నన్ను వదిలేసి అసలు పట్టించుకోకుండా వాడు సామాన్య మానవుళ్ళే అన్న భావనతో మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.